యేసయ్య నామంలో మరొకసారి మీకు శుభాశీస్సులు పలికి ఈరోజు మనం మాట్లాడబోయే వాక్య భాగములు ఏదైతే ఉన్నదో అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని మనం పూర్తిగా విశ్వసించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరి అడ్డగించడానికి రాబోయే చెడాత్మలు, పాపపు ఆలోచన ఇచ్చే ఆత్మలు, మనకు టైర్డ్నెస్ ఇచ్చే అన్ని చెడు ఆత్మలను, అంధకార శక్తులు, చీకటి శక్తులు అన్నిటిని యేసు నామంలో బంధించి ఏదైతే వాక్య భాగం మనకుందో అన్ని మనకు అర్థమవి జీవితంలో గైకొని దేవునికి యేసయ్యకు మహిమకరంగా జీవించాలని యేసయ్య నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం వాక్య భాగం వచ్చేసి తెలుగు చదవండి. ఏముంది స్క్రీన్లో? పరిశుద్ధ గ్రంథం దేనిపై కట్టబడింది అంటే ఇంగ్లీష్ అలాగే చెప్తారండి. హౌ డిడ్ వి గెట్ అవర్ బైబిల్ అనిసే ఉంటుంది. దాని అదే అర్థం అన్నమాట. మరి ఇంగ్లీష్లో మాత్రం పెడితే అది మనకు కరెక్ట్గా అర్థం ఇవ్వదని నేను తెలుగులో కూడా పెట్టా. పరిశుద్ధ గ్రంథము ఉంది అక్కడ. పరిశుద్ధ గ్రంథము దేనిపై కట్టబడింది అంటే దీనికి ఇంకొక అర్థం మనం ఏం తీసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చదివే వాళ్ళు దేనిపైన కట్టబడాలి అంతే కదా. పరిశుద్ధ గ్రంథం అనేది ఒక పుస్తకం. ఆ పుస్తకమును సెల్ఫ్లో ఉంటే పని రాదు. చాలామంది పడుకునేప్పుడు బెడ్ల పక్కన తలపైన పెట్టుకుంటారు, పని రాదు. తల కింద పెట్టుకుంటే పని రాదు. పడుకుని పైన అలా పెట్టుకున్నా పని రాదు. ఓపెన్ చేసి పెట్టుకున్నా పని రాదు. పేపర్లో చించి అలాగ నోట్లో వేసుకుని మింగేసినా పనికి రాదు. పనికి వచ్చేది ఎలా? పరిశుద్ధ గ్రంథము దేనిపైన కట్టబడిందో, పరిశుద్ధ గ్రంథము దేనిపైన కట్టబడిందో, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళు దేనిపైన కట్టబడుతున్నారు. అది ఇక్కడ అర్థమైందా? ఈరోజు తెలియదు నాకైతే ఎంత టైం ఇది వెళ్తుందని తెలియదు. సాధారణంగా వచ్చే దీనికన్నా కొంచెం ఎక్కువ సమయం అవ్వచ్చు. మరి మొదటి నుంచి మీరు గమనిస్తే కానీ మధ్యలో కానీ లేకపోతే చివర్లో కానీ మీకు అర్థం కాదు. మొదటి నుంచి గమనించాలి. ఎందుకంటే ఇది ఈరోజు నేను ఒకటి గ్యారంటీ ఇస్తా, మిమ్మల్ని నేను తిట్టను. ఎందుకంటే ఇది ఉపదేశం కాదు, బోధ. టీచింగ్ ప్రీచింగ్ తేడా ఉంది. మన సంఘముకు తెలుసా తెలియదా? తెలుసు. టీచింగ్ అంటే ఏంటి? బోధించేవాడు తిట్టడు అందా. టీచింగ్ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా ఇలా ఉంది అని చెప్పడం. ఉపదేశం అనేది పరిశుద్ధ గ్రంథంలో ఏముందో దాన్ని చెప్పి మీరు ఎందుకు లేదని ప్రశ్నలు వేయడం. ప్రశ్నలు వేసినప్పుడు ఆటోమేటిక్గా తిడతారు. మనకి తిట్లు విని అలవాటైంది. కానీ మనం మాత్రం మన పద్ధతిలో మార్చుకోలేము. అలా అయిపోయాం. ఎందుకంటే లోకంలో అలాగా మునిగిపోయి ఉన్నాం అన్నమాట. ఎలాగన్నా తీసి లోకం నుంచి బయటికి తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి చేర్చాలని యేసయ్య చాలా మందిని ఇలా ఉపదేశకులుగా, ఇలా బోధకులుగా పంపించి ఉంటారన్నమాట. సో ఈరోజు మీరు రిలాక్స్గా కూర్చోండి. కాళ్ళు చేతులు చాపాలంటే చాపుకోండి, వేసి ఆపాలంటే ఆపుకోండి, ఎక్కువ వేసుకోండి, ఏమైనా చేసుకోండి. మరి మీకు స్వతంత్రం అయితే ఉంది, కానీ ఒక్క విషయంలో లేదు. ఏంటి? ఏదైతే బోధ ఇక్కడ వస్తుందో అలాగే తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది క్రైస్తవ్యంలో పునాది సంబంధించిన విషయం. ఏంటి? దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన మాట ఏంటి? క్రైస్తవ్యంలో పునాదికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఓ ప్రశ్న అడగాలి. ఇక్కడ ఎంతమంది ఇంకా పాలు తాగే బిడ్డలు ఉన్నారు? అమ్మ ఒడిలో పాలు తాగే బిడ్డలు ఎంతమంది చేయతారా? ఎవరు? తెలివి కట్టేనా? తెలివి కట్టే. ఎవరు లేదు కదా. ఇదే ప్రశ్న చివరిలో అడుగుతానో మీరు ఎవరు చేయకూడదు. అర్థమైందా ప్రశ్న? ఇప్పుడు నేను ప్రశ్న అడిగాను, మీరు ఎవరు చేయత్తలా. నాకు సంతోషం ఉంది. ఎందుకంటే మీరు పాలు తాగే బిడ్డలు ఎవరు లేదు కాబట్టి. మరి చివర్ల బోధ అయిన తర్వాత చివర్లో ఇదే ప్రశ్న అడుగుతానో మీరు ఎవరు చేయెత్తకూడదు. మరి నా ఎదురు చూపు ఏంటంటే అందరూ ఎత్తారని. చూద్దామా ఎవరు చేయెత్తారని? ఖచ్చితంగా ఎత్తారా? అది చూద్దాం. పరిశుద్ధ గ్రంథము దేనిపైన కట్టబడింది. ఈ టైటిల్ తెలుగులో ఏం చెప్తారు? మీకు ఎవరికి తెలియదు. నేను ఎప్పుడైనా ఏదో ఒకటి అడుగుతా, ఇది ఏంటి తెలుగులోని. అది మీకు కూడా తెలియట్లా. అంటే మీకు తెలుగు ఎక్కువ తెలిసినట్ట, నాకు తెలిసినట్ట? పరిశుద్ధ గ్రంథం దేనిపైన కట్టబడింది అని ఇక్కడ రాసినా కానీ
పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళు దేనిపైన కట్టబడుతున్నారు అనేది మీరు తీసుకోవాలి. హలో, పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళు దేనిపైన కట్టబడుతున్నారు అనేది మీకు తెలుసుకోవాలి. 2 విషయాలు ఇక్కడ, సరేనా? అంటే ఒక రాయి మామిడి చెట్లు వేస్తే ఒక్కోసారి 4 పళ్ళు పడుతుంది, తెలుసా మీకు? ఎందుకు? ఒక్క పండు కొమ్మ పైన పెడితే ఆ పండు మాత్రం రాలుతుంది. 4 పళ్ళు ఉంటే కొమ్మలు పడితే అది వీక్ ఉంది అనుకోండి, 4 పళ్ళు కలిసి రాలుతుంది. అలాగే ఈరోజు ఒకే టైటిల్లో 2 బోధ. ఏంటి? పరిశుద్ధ గ్రంథం దేనిపైన కట్టబడింది అనేది మనం యాక్చువల్గా మాట్లాడుకునేది. మరి దాంతోపాటు ఏం నేర్చుకోబోతున్నాం? నేను బోధ చేసేది ఈ టైటిల్ పైన. ఏ టైటిల్ పైన? పరిశుద్ధ గ్రంథము దేనిపైన కట్టబడింది అని దీనిపైన. మీరు బోధ ఎలా తీసుకోవాలంటే, మనం పరిశుద్ధ గ్రంథం మనం చదివేటప్పుడు దేనిపైన కట్టబడుతున్నాం అన్న బోధ మీరు తీసుకోవాలి. అవే పనా? అవుతుందా పని? అవుతుందా అవ్వదా? అవ్వాలి. అవుతుంది అవ్వదు నీ పక్కన పెట్టేస్తే అవ్వాలి. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఉద్దేశం. ఎంతమంది అర్థమైందో ఏమో, నేను ఏదో గట్టిగా మాట్లాడిస్తున్నా. ఈరోజు తిట్టినప్పుడు తిట్టలేము, ఎందుకంటే బోధ కదా. చూద్దాం. హెబ్రియలు పత్రిక 5:12 తీయండి, టకటకని తీయండి. స్క్రీన్లో అక్కడ మీకు వచనంలో వస్తుంది. దాని ముందే చూసి ఒకరిద్దరు తీసి పెట్టుకోండి. చదివే వాళ్ళు మైక్ తీసుకుని చదవండి. హెబ్రియలు రాసిన పత్రిక 5:12, హీబ్రూస్ 5:12 చదవండి. మైక్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, పోయినసారి మీరు ఆన్ చేసి అలా వదిలేశారు. ఆన్ చేసి మాట్లాడేసి మరి ఆపేయాలి, లేకపోతే ఇక్కడ రికార్డింగ్ ఇబ్బంది అవుతుంది. చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా ఎవరు? హలో, మనం ఇక్కడి నుంచి బోధ స్టార్ట్ అయిందా? ఇక్కడి నుంచి బోధ స్టార్ట్ అయింది. హెబ్రియల్ పత్రికలో 5:12. హెబ్రియల్ రాసింది పౌలు, తెలుసా? హలో, హెబ్రియల్ రాసిన పత్రిక రాసింది పౌలు, తెలుసా తెలీదా? మరి ఏ బైబిల్లో చూసినా డౌట్ చెప్తారు. హెబ్రియల్ పత్రిక రాసింది మాత్రం గ్రంథకర్త అంటారు కానీ, గ్రంథకర్త అంటారు కానీ పేరు చెప్పరు. మరి రాసింది పౌలే. ఓకే, ఇప్పుడు చదవండి. కాలమును బట్టి చూచితే, బాగా అర్థం చేసుకోండి. కాలమును బట్టి చూస్తే అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై అంటే ఇక్కడ నిలబడి మాడేవాళ్ళుగా ఉండాలి కానీ అక్కడ కూర్చుని వినేవాళ్ళుగా ఉండకూడదు అని అర్థం. దేవోక్తులలో మొదటి మూలపాఠములను దేవోక్తులు అంటే బాగా అర్థం చేసుకోండి, దేవుని సంబంధించిన విషయాలు, దేవుని గురించి మాట్లాడే మాటలు. దేవోక్తులు సంబంధించిన మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలిగేవారు కారు. ఆమేన్. ఏం చెప్పింది వచనం? ఏం చెప్పింది? వినే వాళ్ళందరినీ అమ్మ ఒడిలో పాలు తాగేవాళ్ళని చెప్తున్నారు పౌలు, అంతేనా? వేరేనా చెప్తున్నారా? మరి వినేవాళ్ళు ఆ స్థాయి నుంచి ఎప్పుడు మారుతారంటే ఇక్కడ నిలబడి మాడాలంటే సువార్తను, దేవుని సంబంధించిన విషయమును, దేవోక్తులను తీసుకెళ్ళాలి. బయట ప్రపంచం అంతా మాట్లాడితే మీరు ఎవరవుతారు? బలమైన భోజనం తీసుకుని బోధించే వాళ్ళు అవుతారు. మీరు బలమైన భోజనం తీసుకునే వాళ్ళు అవుతారు. ఎప్పుడు వింటూనే ఉంటే, ఎప్పుడంటే ఎన్ని సంవత్సరములు వింటూనే ఉంటే మీరు ఇంకా ఎలా ఉన్నారు? అమ్మ ఒడిలో పాలు తాగే వాళ్ళై ఉన్నారు అని చెప్పేసి పౌలు చెప్పాడు, నేను చెప్పలా. ఎవరు చెప్పారు? పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పితే, ప్రేరేపణ ఇస్తే పౌలు వచ్చేసి రాసి ఉన్నారు. ఓకే, ఇక్కడ మూల పాఠములు నీ తెలుగులో ఉంది కదా, దాని ఇంగ్లీష్లో బేసిక్ థింగ్స్ అని ఉంది. దానికి గ్రేక పదం వచ్చేసి స్టోకియాన్. ఏమంటారు? స్టోకియాన్ అంటే అది బేసిక్ ఎలమెంట్స్ అనమాట. బేసిక్ ఎలమెంట్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ భాష ఉంది కదా, ఈ భాషలో ఒక పదం మనం పెట్టాలంటే దానికి అక్షరములు కావాలి. ఈ అక్షరములు బేసిక్ ఎలిమెంట్స్ అంటే మూల విషయములు. దీన్ని పట్టుకుని మనం ఏం చేస్తాం? పదములు చెప్పవచ్చు. ఈ పదములు అన్ని చేరితే ఒక వాక్యం, అంటే ఒక వాక్యం అవ్వచ్చు కదా. ఇలాగే ఇప్పుడు మనకి ఇక్కడ
పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఆ బేసిక్ ఎలిమెంట్స్, ఆ మూల పాఠములు మనకి తెలియదు అనుకోండి, అప్పుడు మనం ఎప్పుడు కూడా వినేవాళ్ళమే మనం ఉంటాం కానీ మనం బోధించే వాళ్ళంగా ఉండము. అది ఏంటి? అదే ఈరోజు మనం చూడబోయేది. ఇక్కడ హెబ్రీ పత్రికల పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎప్పుడు సిద్ధపడతారు? దేవునికి సంబంధించిన విషయములలో లోతైన విషయములు తెలుసుకోవడానికి ఎప్పుడు సిద్ధమవుతారు అంటే, బాగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు మనం ఇంకోరికి బోధిస్తామో అప్పుడు మన దాంట్లో స్థిరముగా తయారవుతాం. అవునా కదా? ఇప్పుడు మన వరకు మనం చదువుకుంటే విషయాలు తెలుసు గాని, ఆ చదివిన విషయంలో మనకు స్థిరంగా దాంట్లో పట్టు ఉండాలంటే చెప్పాలి. ఎప్పుడు? అదే పౌలు అడుగుతున్నారు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరములు వింటూనే ఉంటారు. ఎప్పుడు చెప్తారు మీరు? అని పౌలు ఇక్కడ మనం అడుగుతున్నారు. ఎందుకు ఇది అడుగుతున్నారు అంటే, దానికి ఒక మూల కారణం ఉంది. ఏంటంటే, ఇప్పుడు బైబిల్ ఉంది. బైబిల్‌లో ఆదికాండం మొదటి వచనం నుంచి ప్రకటన 22 అధ్యాయం చివరి వచనం వరకి అన్ని పదాలేనా? అన్ని పదములే కదా! ఈ పదాలన్నీ ఎవరు పెట్టింది? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే రాసిన వాళ్ళు రాశారు. పదాలు ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. గ్రంథంగా తన ఇష్టాన్ని ఏ పదాలు పెట్టలా. అలా పెడితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కదు అది. అర్థం చే ఇది ఒక రూల్. యూదుల్లో ఒక రూల్. ఏ రూలు? ఎవరినో ఒకరు వాలే అనుకుని నేను అపోస్తలు, ఈరోజు చాలా మంది ఉన్నారు అపోస్తలు అని చెప్పేసి. నేను చెప్తా ఈరోజు అపోస్తలు అంటే ఎవరు ఇవ్వలేనిది. దేవుడు ఇస్తే కానీ ఎవడు అపోస్తలు అవ్వలేడు. ఈరోజు చాలా మంది అపోస్తలు అది ఇది నుంచి పేరు పెట్టి తిరుగుతున్నారు కదా, అది ఏం దేవుడు ఇవ్వాల. ఇచ్చుంటే తర్వాత చూద్దాం. సరేనా? ఇక్కడ యూదుల సామ్రాజ్యంలో ఏం చెప్తున్నారంటే, వాళ్ళు చెప్పేది అదే. దేవునికి సంబంధించిన లోతైన విషయములు తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఉదాహరణ చూసుకుందాం. అల్జీబ్రా ఎంతమంది విన్నారు? చదివి ఉంటాం. అల్జీబ్రా స్కూల్ టైంలో అల్జీబ్రా చదివి ఉంటాం. ఇప్పుడు నాకు నంబర్స్ ఉంది కదా, సంఖ్య. నంబర్స్ ఏమంటారు? నంబర్స్ అండి, కాండం కాదు. అంకెలు. అంకెలు లెక్కబెట్టని వాళ్ళు అడిషన్ ఏం చెప్పాలి? అడిషన్ సబ్ట్రాక్షన్ అంటారు. ఈ నంబర్సే తెలియని వాళ్ళు ఈ పని చేయగలరా? అడిషన్ సబ్ట్రాక్షన్ చేయగలరా? ఒకవేళ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ రాని వాళ్ళు అల్జీబ్రా చేయగలరా? అది. ఇప్పుడు అల్జీబ్రా చేయాలంటే బేసిక్ ఏంటి? అంకెలు లెక్కబెట్ట తెలిసి ఉండాలి. తర్వాత కూడికలు, తీసివేయడం, మల్టిప్లికేషన్ ఏంటి మీకు కూడా తెలియదా? ఓకే. ఇవన్నీ రాలేదంటే అల్జీబ్రా ఎలా చేస్తాం? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి పదం చదవగలం. మరి ఒక్క వచనం చదివిన తర్వాత ఈ వచనం పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిద్ధాంతమే చెప్తున్నాడు అని ఎలా తెలుసు మనకు? అంటే పౌలు ఇక్కడ మొత్తుకునేది అదే. ఎన్ని రోజులు పాలు తాగుతూనే ఉంటారు అంటే, మీరు చదువుతూనే ఉంటారు, పదాలు మాత్రం చదువుని అలా వెళ్ళిపోతారు, తెలుసుకుని ఇక్కడ పెట్టుకుంటారు. దాన్ని పెట్టి ఒక సిద్ధాంతం కలిపి, సిద్ధాంతం అంటే డాక్ట్రిన్. క్రిస్టియానిటీలో డాక్ట్రిన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను ఏది మాట్లాడుతున్నా అది ఒక డాక్ట్రిన్ అనమాట. పరిశుద్ధ గ్రంథం నుంచి తీసి సిద్ధాంతం డాక్ట్రిన్ అంటారు. దాని నుంచి సూత్రాలు తీయడం. సూత్రాలు అంటే ప్రిన్సిపల్ అంటారు. ఎప్పుడు తీస్తారని పౌలు అడుగుతున్నారు. ఎప్పుడు తీస్తారు? అందరిలా ఏదో చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు నేను. నాకు సమాధానం కావాలి. ఎప్పుడు చేస్తారు? ప్రశ్న పౌలు వేస్తున్నాడు. చేయాలా వద్దా? చెయ్యాలి. చేయలేదంటే ఈరోజు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే బైబిల్ వచ్చేసి బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథం అనేది ఏం తెలుసా? అది తనపైనే కట్టుకుంటుంది. మీరు చూడండి, ఈరోజు మీకు తెలుస్తుంది. కొంచెం సమయం ఎక్కువ నాకు తెలుసు. ఈరోజు చూడండి, పరిశుద్ధ గ్రంథం దేని మీద కట్టబడింది అని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. నేను చెప్తున్నాను కదా, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుని అర్థం అవ్వాలని. నిజంగా చెప్తున్నా. తెలుసా పరిశుద్ధ గ్రంథం దేని మీద కట్టబడింది? తెలుసా? ఒక్క మాటలో చెప్పేవచ్చు తెలిస్తే. మీకు ఏం తోచిందో చెప్పండి. చివరిలో ప్రశ్న అడుగుతాను కదా, పాలు తాగుతున్నారా? ప్రశ్న ఏంటి? ప్రశ్న మర్చిపోకూడదు. బలమైన ఆహారం తింటున్నారా, ఇంకా పాలు తాగుతున్నారా? అది.
ఇప్పుడు ఈ మూల పాఠములు ఉన్నాయే, దీనిపైననే సిద్ధాంతములు, బైబిల్ సంబంధించిన సిద్ధాంతములు కట్టబడుతుంది. ఆ మూల పాఠములు తెలుసా అని పౌలు ఇక్కడ అడుగుతున్నారు. ఎందుకు మూల పాఠములు తెలుసా అని అడుగుతున్నారంటే, ఇప్పుడు మన ఇంట్లో పిల్లల్ని ఏం చేస్తామంటే +2 వరకు భయంకరంగా చదువుతారు వాళ్ళు. 10th +2 అని అలా కూర్చుని 24 గంటలు అలా చదివేస్తారు. చదివిన వెంటనే డాక్టర్ అవ్వాలంటారు, ఇంజనీర్లు అవ్వాలంటారు, అదేమంటే ఇదే ఏదో అవ్వాలంటారు. మరి డైరెక్ట్ వెళ్ళిపోతారు ఆ కోర్సుకి. అది వెళ్ళాలంటే ఇంకా ఏం రాయాలి? ఎంట్రన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ అని ఏమనుకుంటున్నారు? ఎంట్రన్స్ అనేది ఏంటంటే 2 విషయములు. ఇంతవరకు చదివిన దాన్ని అన్ని ఒక చోట్ల పెట్టి సిద్ధపరుస్తారు. ఇంకా ఏం చదవబోతున్నావో దానికి వీళ్ళు అరుగులా కాదా అని పరీక్షించడం కదా. అది ఏంటి? మూలపాఠం. ఈ మూలపాఠంలో సరిగ్గా ఉంటేనే వీళ్ళు దీన్ని చదవగలరు అని చెప్పేసి ఏం చేశారు? ఈ మూలపాఠంను పెట్టారు. ఏది? ఈ ఎంట్రన్స్లు. పోనీ ఇప్పుడు నేను అలాంటి ఎంట్రన్స్ ఏం పోలేదండి. మీరు పోని వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. మనందరూ జాబ్ చేసేవాళ్ళే కదా. జాబ్కి వెళ్ళేటప్పుడు ముందు ఏం చేస్తారు? అప్లికేషన్ అడుగుతారు మన దగ్గర. అడుగుతారా? అప్లికేషన్ ఏం రాస్తాం? అన్ని రాస్తాం. అప్లికేషన్ ఇవ్వగానే రా బాబు నువ్వే నాకు కావాలని పిలుచుకుంటారా? ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? ఇంటర్వ్యూ పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలిచి ఏం చూస్తారు? మూలపాఠం ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఏముందా లేదని చెక్ చేస్తారు? నేను ఏదో జాబ్ ఇవ్వబోతున్నాను, ఈ జాబుకు చేసేట్టుగా తన దగ్గర ఏమన్నా ఉందా, ఏమన్నా చేయగలడా అని చెప్పేసి ఆ మూలపాఠం అంటే బేసిక్ ఎలిమెంట్స్ ఉందా లేదా అని ఏం చేస్తారు? చెక్ చేస్తారు. మరి లోకంలో బాగా చూడండి, లోకంలో మనం చెప్పే ఉదాహరణలు అన్నీ టకా 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 టకాని మనకు అర్థమైపోతుంది. మరి నేను పౌలు రాసింది బైబిల్ నుంచి చెప్తే అలా ఉన్నాం. మూలపాఠములు బాబు, మూలపాఠములు తెలిస్తే అన్ని తెలిసినట్టు. మూలపాఠములు తెలిస్తే అక్కడి నుంచి ఏం చేయొచ్చు? దానిపైన కట్టుతూ రావచ్చు. ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం? పరిశుద్ధ గ్రంథము దేనిపైన కట్టబడింది. దాంతో పాటు ఏం నేర్చుకోబోతున్నావు? పరిశుద్ధ గ్రంథం నేను చదివేటప్పుడు నేను దేనిపైన కట్టబడుతున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం దేనిపైన కట్టబడింది? ఒకవేళ పరిశుద్ధ గ్రంథం నేను సిరీస్ చదువుతున్న వాడైతే నేను దేనిపైన కట్టబడుతున్నాను అని చెప్పాలంటే ముందు చూడండి, నేను 2 విషయములను ప్యారల్గా సమానంగా తీసుకెళ్తున్నా. నాకు ఈరోజు చెప్పే బాధ్యత దేవుడు ఇచ్చింది. పరిశుద్ధ గ్రంథం దేనిపై కట్టబడింది, ఇది నా పార్ట్. వినవాళ్ళు ఎలా తీసుకోవాలి దీన్ని? నేను పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు దేనిపైన కట్టబడుతున్నాను అనేది మీరు తీసుకోవాలి. నా బాధ్యత ఏంటి? పరిశుద్ధ గ్రంథం దేనిపైన కట్టబడింది అని నేను చెప్తాను. మీరు ఎలా వినాలి దాన్ని? నేను పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు దేనిపైన కట్టబడుతున్నాను. ఇప్పుడు నా పార్ట్ నేను చేస్తా. ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథం వచ్చేసి ఇలా ముందు పుస్తకంలో లేదా సాఫ్ట్ కాపీ ఇలా ముందు ఎలా వచ్చింది అని చూస్తే మోసే తెలుసు కదా. మోసే దేవుడు ప్రేరేపణ చేస్తే మోసే ఏం చేశారు? మొదటి 5 పుస్తకములు రాశారు కదా. ఏమేమి పుస్తకం? బైబిల్ ఉండే మొదటి 5 పుస్తకములు ఏంటి? ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియకాండం, ద్వితీయోపదేశ కాండం. 5. ఈ 5 మోసే రాసింది. దీని తోరా అంటారు. ఏమంటారు? తోరా అంటారు. లేకపోతే గ్రీక్ భాషలో చెప్పాలంటే పెంటాట్యూక్ అంటారు. ఓకే, ఇప్పుడు తోరా అని చెప్తే బాగా అర్థం చేసుకోండి. యూదులకు ఇది ఒక పుస్తకం. ఏంటి? యూదులకు ఒకటే పుస్తకం, 5 సెక్షన్లుగా పెట్టుకున్నారు వాళ్ళు. తోరా ముందు అదే ఉండింది, మోసే రాశాడు, అలా ఉండిందనమాట. మోసేని ఆ రోజులు ఎలా చూశారంటే ప్రవక్తలాగానే చూశారు. ఎలా చూశారు? ప్రవక్తలాగానే చూశారు. ఎందుకు ప్రవక్తలాగా చూశారు అనేటప్పుడు దానికన్నా ముందు దేవుడు యూదులు ఇశ్రాయేలు ఉన్నారు కదా, ఏర్పరచబడిన జనాంగం మంచి పెట్టుకున్నారు కదా. మరి మన ఏర్పరచబడిన జనాంగం కాదా? యూదులు మాత్రమే ఏర్పరచబడిన జనాంగమా? మనం కాదా? ఏంటి? దేవుడు ముందు యూదులను ఏర్పరచుకుని దేనికోసం ఏం చేశారంటే చూడండి, సృష్టిలే దేవుడికి అందరూ ఒకటే. సృష్టి మొత్తానికి దేవుడికి అందరూ ఒకటే.
మరి యూదులను ఆయన ఏం చేశారంటే ప్రత్యేకంగా ఆయన ఏర్పరచుకుని దేని ఏర్పరచుకున్నారంటే వాళ్ళ ద్వారా రక్షకుడిని చూపించాలి. ఎవరో ఒకరి ద్వారా చూపించాలి కదా, వాళ్ళు ఏర్పరచుకుని రక్షకుడిని ఈ లోకముకు చూపించాలని వాళ్ళను ఏర్పరచుకున్నారు. మరి మనం ఏర్పరచబడిన జనాంగం కాదంటే మనం ఏర్పరచబడిన జనాంగమే. యూదులు ఎక్కువ లేదు అన్యులు ఎక్కువ? అన్యులే ఎక్కువ. అంటే ఎక్కువ అంటే సంఖ్యల అన్యులు ఎక్కువ. అన్యులు వదిలిపెట్టే దేవుడా? ప్రేమ గల కృప గల దయగలిగిన దేవుడు అన్యులు వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. మరి వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళని వ్యతిరేకించబెట్టి దేవుడికి వ్యతిరేకం కల్పించి అన్యులను లోపల తీసుకొచ్చి వాళ్ళని కలపడేది దేవునికి ప్రణాళిక అన్నమాట. అర్థమైందా? అందరూ మన అంతే. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశ కాండం 31:24 తీసుకుంటే మనకి అర్థమవుతుంది. చదవండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములు బాగా అర్థం చేసుకోండి. ప్రతి పదమును ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకోండి. చదవండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములు ద్వితీయోపదేశ కాండం 31 అధ్యాయం 24 నుంచి 26 చదవండి. ఈ ధర్మశాస్త్ర వాక్యములు ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయట ముగించిన తరువాత ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు ఈ ధర్మశాస్త్రమందును ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్ష్యార్థముగా ఉండును. ఆమేన్. ఇప్పుడు చూస్తే ఈ మొదటి 5 పుస్తకములు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవ్యకాండం, ద్వితీయోపదేశ కాండం ఇవన్నీ చూస్తే మనకి ముందే చెప్పినట్టుగా వాళ్ళు తోరా అంటారు. ఇప్పుడు ఇది ఎందుకు తోరా అని రాయబడిందంటే ఇది చూడండి, ఈ తోరా అనే పదం వచ్చేసి ఏకవచనం. తోరా ఇంగ్లీష్లో మాట్లాడే టోరా అంటారు, బట్ తోరా అనేది ఇది ఏకవచనంలో చెప్పబడింది. అందుకని దాని వాళ్ళు ఒక్కదాని కింద లెక్క పెట్టుకున్నారు. మరి అది 5 సెక్షన్ల కింద పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ రోజుల్లో ఈ ఇశ్రాయేలు అందరూ మోసేను ఎలా చూశారంటే దేవుని యొక్క ప్రవక్త అని చూశారు. ఎందుకు? దేవుడు మోసే ద్వారానే వాళ్ళందరినీ నడిపించి అన్ని తీసుకొచ్చి ఆయన్నే నాయకుడిగా పెట్టి ఆయన అన్ని చేశారు. కాబట్టి ఏం చేశారు? అందరూ కూడా మోసేని ఎలా చూశారు? ఒక ప్రవక్త లాగానే చూశారనమాట. ఇప్పుడు ఇది ముఖ్యమైన భాగం ఇప్పుడు చదవబోతున్నాము. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18 నుంచి 22 వచనములు. డ్యూటెరోనమీ 18th చాప్టర్. ఇంగ్లీష్ బైబిల్ ఉండాలందరూ ఇంగ్లీష్ బైబిల్ తీయండి, చదవాలి. ద్వితీయోపదేశ కాండం డ్యూటెరోనమీ 18 to 22 చదవండి. వారి సహోదరులలో నుండి చూడండి, ప్రతి పదం అర్థం చేసుకోండి. అంటే పాత నిబంధనలో ప్రతి పదం కూడా మనకి బంగారం లాంటిది, వజ్రం లాంటిది అనమాట. చదవండి 18. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. చూడండి, నేను అది చదివేటప్పుడు మీకు చెప్పేస్తా, లేకపోతే అర్థం కాదు. తండ్రి అనే దేవుడు మోసేతో మాట్లాడుతున్నారు. బాగా అర్థం చేసుకోండి. తండ్రి అనే దేవుడు మోసేతో ఏం చెప్తున్నారు? చదవని మొదటి నుంచి. వారి సహోదరులలో నుండి ఎవరు? ఇశ్రాయేలీయులు సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను. ఎవరు వంటి? మోసే వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. మోసే వంటి ప్రవక్తను అంటే ఇక్కడ మోసే ప్రవక్త అవుతున్నాడు దేవుని కదా. మోసే వంటి ప్రవక్తను అయితే మోసే వంటి ప్రవక్తను అంటే ఇంకో ప్రవక్త యేసయ్య. బాగా అర్థం చేసుకోండి. అన్ని వజ్రమైన మాటలు అన్నమాట. సో ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. ఎవరి కొరకు? ఇశ్రాయేల్ జనం వరగి. ఎవరిని? మోసే లాంటి ప్రవక్తను. ఎవరు? యేసయ్యను. ఇశ్రాయేల్ జనములకు వారి సహోదరుల మధ్యలో ఒక ప్రవక్తను లేపుతానని చెప్పాడు కదా. అది ఇంకా అతని నోట. ఎవరి నోట? యేసయ్య నోట నా మాటలు ఉంచెదను. నా మాటలు అంటే తండ్రి దేవుని మాటలు ఉంచెదను. నేను అతనికి ఆజ్ఞాపించున్నది. నేను అంటే తండ్రి దేవుడైన నేను యేసయ్యకి ఆజ్ఞాపించున్నది యావత్తును అన్నిటిని అతడు వారితో చెప్పును. యేసయ్య ఇశ్రాయేలుతో చెప్పాను.
ఇంకా అతడు నా నామమున అంటే ఎవరు? యేసయ్య నా నామమున, తండ్రి అయిన యెహోవా నామమున చెప్పు నా మాటలను వినిన దానిని దాని గూర్చి విచారణ చేసేదను. వినని వారిని వినని వారిని అర్థమైందా? వినని వారిని అంటే తండ్రి ఏ మాటలైతే యేసయ్య నోట్లో పెడతారో, యేసయ్య ఏదైతే బయటలో పలుకుతారో అది వినని వారిని నేను విచారణ చేస్తాను. తండ్రి చెప్తున్నా, నేను విచారణ చేస్తానని. ఇంకా అంతేకాదు ఏ ప్రవక్తయు ఇంకా చూడండి, ఏ ప్రవక్తయు అంటే ఒక్క ప్రవక్త కాదు, ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారన్నమాట. అర్థమైందా? ఏ ప్రవక్తి ఉంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ఉంటే అలా చెప్పగలరు. ఇంకా అహంకారము కోని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామము చెప్పును ఇతర దేవతల నామమున చెప్పును ఆ ప్రవక్తను చావవలెను. అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, తండ్రి ఎవరే మోసేతో నేను ఏదైతే నా మాటలు పెట్టి ఒక ప్రవక్త అయిన వాడు పలుకుతాడో వాడు బతుకుతాడు. నేను చెప్పని మాటలు ఎవరన్నా, నేను చెప్పని నా పేరు తప్పుగా వాడుకుని చెప్పినా, లేదు ఇతర దేవతలను పూజించేవాడు ఎవడన్నా కానీ వాడు చావవలెను తండ్రి చెప్తున్నారు. ఇంకా మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల అంటే ఒక ప్రవక్త యెహోవా పంపించిన ప్రవక్తనే లేదు కాదు అని ఎలా తెలుసుకోవాలి? ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడును నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఒక ప్రవక్త వచ్చి ఇది యెహోవా దేవుడు చెప్పింది అని ప్రవచనం చేసిన తర్వాత అది జరగలేదంటే వాడు ప్రవక్త కాదు. దేవుడు ఏం చెప్తున్నారు? వాడు ప్రవక్త కాదు. ఇంకా ఆ ప్రవక్త అహంకారము చేత దాన్ని చెప్పిన గనుక దానికి భయపడవద్దు. ఈ రోజు చాలా మంది ప్రవచనం చేస్తుంటారు. మీరు యూట్యూబ్ లో దాని మీద చూస్తే దేవుడు అలా మాట్లాడి ఇలా మాట్లాడి చెప్పింటారు. అది జరగకపోతే వాడు అబద్ధ ప్రవక్త. జరగకపోతే వాళ్ళు అలాంటి ఏమైనా బెదిరించే మాటలు చెప్తే మీరు దాని గురించి భయపడవద్దు అని చెప్పేసి ఈ వాక్యం మనకి నేర్పింది అన్నమాట. ఇప్పుడు మనకి దీని ద్వారా ఏం అర్థమైంది? మోసే ప్రవక్తని అర్థమైంది. మోసే ప్రవక్తని అర్థమైన అదే సమయంలో యూదులకు, ఇశ్రాయేలీయులకు ఓ గొప్ప ప్రవక్త రాబోతున్నారు. అది యేసయ్య. అర్థమైందా? యేసయ్య నోట్లే మాటలు పెట్టి యేసయ్య మాట్లాడితే ఆ మాటలు పెట్టేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. అర్థం చేసుకోండి. తండ్రి అయిన దేవుడు అంటే 33.5 సంవత్సరములు యేసయ్య ఈ లోకంలో ఆయన పరిచర్య చేసిన మొత్తం 33.5 సంవత్సరములను యేసయ్య సొంతంగా ఏమీ మాట్లాడలా, ఏమి చేయలా. తండ్రి చెప్తే చేశాడు. అందుకే చివర్లో కూడా శిలువ మరణం వెళ్ళేటప్పుడు కూడా దేవా నీ చిత్తం నెరవేరును కాక అన్నారు ఆయన. అన్నారా లేదా? పూర్తిగా ఇక్కడ ఉంది అది. ఇప్పుడు ప్రవచనం అనేది రెండు విషయములు. ఒకటి ఏం చేస్తుందంటే జరగబోయేది ఇప్పుడే ఇలా జరగబోతుంది అని చెప్పడం, అది దేవుడు మాటే చెప్పడం. రెండవది వచ్చేసి దేవుడు ఏదన్నా ఎవరికన్నా బయలుపరుచుంటే దాన్ని మాట్లాడడం. ప్రవచనం అనేది రెండే. ఈ రెండు విధానంగా జరిగితే అది ఇక్కడ జరుగుతుంది. ఈ రెండు విధానముగా ప్రవచనములు వచ్చింటే ఈ లోకంలో దానికి సంబంధించిన విషయంలో జరుగుతుంది అని మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు మోసేను ఒక ప్రవక్త అనేది బైబిల్ మనకి చెప్పింది. ఇప్పుడు మోసే ద్వారా దేవుడు చెప్పింది ఏమేమి అని చూస్తే ఇప్పుడు చూసాం మనం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 18 నుంచి 22 వచనం మనం చదివి మనం చూసుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఒకటి తర్వాత ఒకటి. మోసే ప్రవక్త అయితే మోసే కన్నా గొప్ప ప్రవక్త రాబోతున్నాడు అని చెప్పేసి వచనంలో చదివాము. అది ఎవరు? యేసయ్య. మరి మోసే లాంటి ప్రవక్త అని చెప్పబడింది. ఇక్కడ చూడండి, ఐ విల్ రైస్ అప్ అ ప్రాఫిట్ లైక్ యూ. తెలుగులో ఏమని ఉంది? 18 ఏముంది? ద్వితీయోపదేశకాండం 18 తెలుగులో
ప్రవక్తలలో నుండి ఆ, నీ వంటి నీ వంటి ప్రవక్త. నీ వంటి అంటే ఎవరు ఇక్కడ? మోసే వంటి ప్రవక్త. మోసేలాగా ఒక ప్రవక్త ఎవరు? యేసయ్య. అంటే మోసే యేసే రెండు ఇద్దరు ఒకట కాదు కదా, తేడా ఉంది. మోసే ప్రవక్తనే, యేసయ్య కూడా ప్రవక్తనే. మరి మోసే లాంటి ప్రవక్త కన్నా గొప్ప ప్రవక్త ఎవరు? యేసయ్య. ఆ గొప్పతనం ఏంటి అని మనం చూడొచ్చు. ఇప్పుడు రాను రాను చూడొచ్చు ఏంటి అని మనం ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ చూస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే మోసే చేసింది పరిచర్యనే, దేవునిలో మోసే చేసింది మినిస్ట్రీ పరిచర్యనే. అలాగే యేసయ్య చేసింది పరిచర్య. మరి మోసే చేసిన పరిచర్య, యేసయ్య చేసిన పరిచర్య తేడా ఉందా లేదా? తేడా ఉంది. మోసే చేసిన పరిచర్య ఎలాంటి పరిచర్య? ఎలాంటి పరిచర్య చూద్దాం. ఒకటి తర్వాత ఒకటి మీకు నేను చెప్తూనే వస్తాను, చూడండి. ఇక్కడ మోసే బాగా అర్థం చేసుకోండి. మోసే మొదటి నుంచి చేసిన ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఏమేమి చేశాడో అదే యేసయ్య కూడా చేశాడు. నమ్ముతారా మీరు? నమ్మటి లేదు కదా, నమ్మటి లేదు. చూద్దాం, ఇప్పుడు చూపిస్తాను, మీరు నమ్ముతారు. మోసే దేవుడు పిలవగా ఎక్కడ లేడు? ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళాడా? ఐగుప్తు వెళ్ళి ఏం చేశాడు? ఇశ్రాయేల్ జనాంగంను బంధకం నుంచి విడిపించాడు. విడిపించాడా లేదా? ఓకే, ఇప్పుడు దాని గురించి కాసేపు మాట్లాడుతాం. తర్వాత యేసయ్య ఏం చేసే మాట్లాడుతూ మనకు అర్థమవుతుంది. మోసే ఏం చేశాడు? ఐగుప్తు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళి దేవుడు ఏర్పరిచిన జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం విడిపించి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఏం జరిగింది? ముందుగా ఐగుప్తు నుంచి బయటికి వచ్చి ఇంకా దాన్ని దాటి రావాలంటే ఎర్ర సముద్రం అడ్డుపడింది. ఎర్ర సముద్రం అడ్డుపడితే మోసే కరెంట్ చూపించి దాన్ని ఏం చేశారు? రెండు పాయలుగా చీల్స్తే దాని రూపలు వెళ్ళారు నీళ్ళు. చూడండి, ఇటు వెళ్తుంది అనుకోండి, కర్ర చూపించగానే నీళ్ళు ఆగిపోయి ఇటు నుంచి వచ్చింది ఇలా మల్లుకుని ఉంది, రాలా ఇటువైపు రాలా. మరి ఇటు వెళ్ళింది ఏమి లేకుండా లేదు, ఇటు వెళ్ళింది కూడా ఇలా మలుగుందంట. మధ్యలో ఏముంది? నేల కనిపించింది. నేల కనిపిస్తే దాని ఆ నేల నడిచెళ్ళారు కదా, నడిచెలితే ఏమైంది? అది నేల నడిచెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇశ్రాయేల్ జనాంగము మోసే బాప్టిజం. ఏంటది? బైబిల్లో 3 బాప్టిజం ఉన్నాయి, తెలుసా మీకు? బైబిల్లో ఎన్ని బాప్టిజంలు ఉన్నాయి? 3 బాప్టిజంలు ఉన్నాయి. ఆత్మ బాప్టిజం, నీటి బాప్టిజం, ఇంకోటి మోసే బాప్టిజం. 3 బాప్టిజంలు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగంకు మోసేను వాడుకుని దేవుడు బాప్టిజం ఇచ్చినట్టుగా ఇది ఒక బాప్టిజం అక్కడ జరిగింది. మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు వెంబడించి వచ్చిన శత్రువులు ఏమయ్యారు? దాని లోపల చనిపోయారు కదా. ఇది జరిగిందా? ఇది మోసే సంబంధించిన విషయంలో ఇది జరిగింది. అంటే మోసే కర్ర పట్టుకున్నాడు. మోసే నాయకత్వం ఉండే వరకు ఇశ్రాయేలు బాగున్నారా లేదా? బాగానే ఉన్నారు. గెలుపు అలా వెళ్తూనే ఉన్నారు కదా. ఓటమి ఎక్కడొచ్చింది? మోసే సమయం అయిన తర్వాత యెహోషువ నాయకత్వం తీసుకుంటే ఆ గుంపులో ఎవరో తప్పు చేస్తే అక్కడ ప్రాబ్లం వచ్చింది. మోసే నాయకత్వం ఉండేవరకు బాగానే ఉండింది. మోసే ప్రవక్త. ఇప్పుడు యేసయ్య. మోసేను తండ్రిని దేవుడు ఎక్కడో ఎత్రో మావయ్య దగ్గర గొర్రెలు కాస్తుంటే అక్కడి నుంచి పిలిచి ఐగుప్తు వెళ్ళి నీ జనాలను విడిపించు అని తీసుకొచ్చారు. మరి యేసయ్య వచ్చారు కదా, యేసయ్య వచ్చి ఏం చేశారు? ఆలోచన చేయండి. యేసయ్య వచ్చి ఏం చేశారు? ఈ లోకంలో మొత్తం లోకమును పాపపు బంధకంలో పడిపోయిన మొత్తం లోకమును పాపపు నుంచి విడిపించాడా లేదా? ఐగుప్తు వెళ్ళి మోసే ఇశ్రాయేల్ జనాంగం విడిపిస్తే యేసయ్య వచ్చి ఈ లోకమున్న అంతమంది పాపులను పాపం నుంచి తప్పించాడు, పాపం నుంచి విడిపించాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా యేసయ్యలో ఏం తీసుకున్నాం? బాప్టిజం తీసుకున్నాం. యేసయ్య అంటే ఆయన మరణంలో మన బాప్టిజం తీసుకున్నాం. మనకు బాప్టిజం అనేది ఏంటి? లోపల తీసేటప్పుడు పాత మనిషి చచ్చిపోయాడు, మనమే పాత జీవి చచ్చిపోయాడు, నూతన జీవి బయటకు వచ్చాడు. ఇప్పుడు యేసయ్య మరణంలో మనం ఏం చేసుకున్నాం? బాప్టిజం తీసుకున్నాం. యేసయ్య మరణంలో మన బాప్టిజం తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? యేసయ్య మరణంలో మనం తనతో ఉన్నాము. యేసయ్య మరణించిన తర్వాత ఎక్కడ వెళ్ళాడు? ఆయన పాతాళముకు వెళ్ళాడు, నరకముకు. ఎందుకు? మన పాపములకు వెల చెల్లించడానికి. అప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయనతోనే ఉన్నాం. ఎక్కడున్నాం?
ఆయనతోనే ఉన్నాం. ఎక్కడున్నాం? పాతాళం నరకంలో ఉన్నాం. ఆయన వెలసలించారు. ఎవరి కోసం వెలసలించారు? మన కోసమే. సో మనం ఆయనతోనే ఉన్నాం. ఆయన తిరిగి లేచేప్పుడు ఎక్కడున్నాం? ఆయనతోనే ఉన్నాం. తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నారు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయనతోనే ఉన్నాం. ఇవన్నీ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నారు. మరి మనం ఎక్కడున్నాం? ఈరోజు ఉపదేశం కాదు కాబట్టి నేను తిట్టను కదా. మనం ఎక్కడున్నాం? ఆలోచన చూసారా? ఎంత లోతైన వాక్యం. యేసయ్య మనను ఆయన వచ్చిన దాని నుంచి ఎక్కడ వదిలిపెట్టలా, ఆయనతోనే పట్టుకున్నారు. ఎందుకు? మనను విడిపించాలి అని చెప్పేసి. ఇప్పుడు మనకి మారు మనసు పొందిన తర్వాత నీటి బాప్టిజమా? నీటి బాప్టిజం తీసుకున్న తర్వాత మారు మనసు పొందుతామా? మారు మనసు పొందేది ముందు కదా. సో మారు మనసు పొందాం. నీటి బాప్టిజం ఎందుకు? మన మారు మనసు పొంది యేసయ్య రాజ్యంలో యేసయ్య దేవుడిని ఒప్పుకుని విశ్వాస జీవితం జీవించడానికి, లోకముకు చూపించడానికి నీటి బాప్టిజం. మోసేను యేసయ్యను ఒకలాగా వచ్చారా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మోసే బాప్టిజం తీసుకున్న తర్వాత ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారు? వనాంతరంలో 40 సంవత్సరములు తిరిగారా లేదా? తిరిగారు. ఒకవేళ ఎందుకు 40 సంవత్సరాలు వనాంతరం తిరిగారంటే, తిరిగిందానికి కారణం ఉంది. వాళ్ళు విధేయులై ఉండలా. దేవుడు చెప్పిన మాటలు ఏది కూడా వినలా. సణుక్కున్నారు, గుణుకున్నారు, ఇంకా ఏమో వేసుకున్నారు, అన్ని చేశారా? అందుకని ఒకవేళ ఆ పని వాళ్ళు చేయలేదన్నా దేవుడు అంత త్వరగా వాళ్ళను అక్కడ తీసుకెళ్లే వ్యక్తి కాదు. ఎందుకంటే దేవుడి గురించి అర్థం అవ్వాలి. దేవుడి గురించి అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థం అవ్వలేదు కాబట్టి చెప్తూనే ఉన్నాడు 40 సంవత్సరములు. ఇప్పుడు చూడండి, మనం యేసయ్యలో మారు మనసు పొంది బాప్టిజం అయితే తీసుకున్నాం. మారు మనసు పొంది బాప్టిజం అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం 40 సంవత్సరములు చుట్టూ తిరిగారు కదా. చివరి ఎక్కడ చేరాలని? వాగ్దాన భూమికి చేరాలని. వాళ్ళ వాగ్దాన భూమి కనాను దేశం కదా. వాగ్దాన భూమికి చేరాలని. మరి యేసయ్యలో మారు మనసు పొంది మనం దేని గెలవాలి? ఈ లోకంని గెలవాలి. ఈ లోకమే మనకు వనాంతరం. బాగా అర్థం చేసుకోండి, చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. ఈ లోకమే మనకేంటి? వనాంతరం. ఇశ్రాయేలీలకు ఎలాగ 40 సంవత్సరములు వనాంతరంలో తిప్పి నేర్పాడో, ఈ రోజు మనను ఈ లోకంలో పెట్టి తిప్పి మరలా నేర్పుతున్నాడు. మరి నేర్చుకుంటున్నామా? నిద్ర వస్తుంది కదా. నేర్చుకుంటున్నామా? ఆలోచన చేయండి. నిద్రపోతున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం, అన్ని రంగులు వేసుకున్నాం. చూడు, ఎవరిని ఒక రంగులు ఉన్నారా? లేదు, అందరూ ఒక రంగులు. ఎందుకంటే అది మనకు ఇష్టం. దేంట్లో ఇష్టపడుతున్నాం? లోకంలో ఇష్టపడుతున్నాం. తప్ప కాదు. ఈ లోకంలో అలాగే బతుకుతున్నాం. మరి ఎవరిని ముందు పెట్టి బతుకుతున్నాం? రోమా 12:1 బతుకుతున్నామా? సజీవ యాగముగా మనం అర్పణించామా? ఇప్పుడు అర్థం అవ్వాలి. ఇశ్రాయేల్ జనాంగముకు 40 సంవత్సరములు తిప్పి ఆ తర్వాత వాగ్దాన భూమికి చేర్చాలంటప్పుడు బాగా అర్థం చేసుకోండి. వాగ్దాన భూమికి చేరిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడు కూడా లేదా? హలో, సీరియస్ వార్నింగ్. ఎవరు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? బయలుదేరేటప్పుడు 6 లక్షల మంది. 6 లక్షల మంది బయలుదేరితే ఎంతమంది చేరుకున్నారు? 2 చేరుకున్నారు. మరి ఈరోజు మనం కూడా ఈ లోకంలో మనకే వనాంతరం. మనం కూడా తిప్పుతున్నాడు దేవుడు. దేనికి? పరలోకమునే వాగ్దాన భూమికి చేరుకోవాలనేది. దానికి ఇక్కడే తిప్పుతున్నాడు. ఏం చేస్తున్నాం? తిరుగుతున్నాం. ఎంతమంది వెళ్తున్నాం? ఎత్తబడి గుంపులో ఎంతమంది ఉంటాం? హలో, ఆలోచన చేయండి. చాలా కష్టపడి నవ్వుతూ మాట్లాడుతున్నాం. కోప రూపంలో ఉంది బోధ కాబట్టి నవ్వుతూ మాట్లాడాలి. యాక్చువల్లీ దీన్ని ఎందుకు దేవుడు బోధగా ఇచ్చాడు? ఉపదేశం ఇచ్చుంటే బాగుండేది. ఇష్టాన్ని తిట్టిపడేయచ్చు. అలాంటి అంశం ఇది. మరి మన ఇక్కడ దేవుని యేసయ్యను ఒకసారి సొంత రక్షకుడు దేవుడు అని మనం ఒప్పుకున్న తర్వాత పాపం నుంచి మనం బయటికి వచ్చాము. బాగా అర్థం చేసుకోండి. పాపం నుంచి బయటికి వచ్చాము. ఆయనతో మనకి మారు మనసు పొంది బాప్టిజం అన్ని జరిగింది. మరి మనం ఎక్కడ పెట్టాడు దేవుడు? ఇంకా ఈ లోకంలోనే పెట్టాడు. ఎందుకు? అది ఇంకా ఈ లోకంలో పెట్టాడు. అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలైంది. దాటి అట్టు వెళ్ళిపోయారు. వెంబడించిన శత్రువులు చనిపోయారు.
మరి వీళ్ళు దాటిపోయిన వాళ్ళు వాగ్దాన భూమి చేరరా? ఎందుకు చేరలా? ఆలోచన చేయండి. ఈరోజు యేసయ్య వచ్చి మన కోసం శిలువ మరణంలో పాపముని తీసేసాడు ఆయన. ఎర్ర సముద్రం దాటాము. ఏం చేసాం? మనం కూడా ఎర్ర సముద్రం దాటాము. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాగ్దాన భూమి ఎడారా? ఎడారి. ఎడారి 40 సంవత్సరాలు తిరిగారు కదా. అరణ్యంలో తిరిగారు వాళ్ళు 40 సంవత్సరములు. ఆ 40 సంవత్సరములో ఇప్పుడు మనకు అరణ్యమైన నివాసం ఈ భూమిలో మనకు జరుగుతుంది. దీంట్లో ఎంతమంది వాగ్దాన భూమికి వెళ్తారు? హౌ మెనీ పీపుల్ విల్ గో టు ప్రామిస్డ్ ల్యాండ్? ఎంతమంది వాగ్దాన భూమికి చేరుకుంటారు? అది మనకు ఇప్పుడు అవకాశం ఇవ్వబడింది. ఈ లోకంలో ఇప్పుడు యేసయ్యను ఒప్పుకున్న తర్వాత యేసయ్య తన పనిని చేశారు, పాపమును తీసేశారు. మరి మనకు ఈ లోకంలో బతుకుతున్నాం, మనకు అవకాశం ఇవ్వబడింది. ఎక్కడి నుంచి? ఈ పాపపు లోకమును గెలిచి వాగ్దాన భూమికి వెళ్ళాల్సిన ఆ యెహోషువ, కాలేబు ఆ సంఖ్యలో ఉన్నామా? లేదు మరణించిన ఎడారిలో మరణించిన ఆ సంఖ్యలో ఉన్నామా? ఆలోచన చేయండి. ఇప్పుడు అర్థమైందా? మోసే చేసిందన్నీ ఒక మాదిరిగా యేసయ్య చేశాడు. మరి రెండుకి తేడా ఉంది. మోసే ఆత్మీయంగా చేశాడు, యేసయ్య భౌతికంగా చేసి చూపించాడు కదా. యేసయ్య శరీరంగా చేసి చూపించాడు, చేసి చూపించింది భౌతికంగమే. మరి మోసే చేసిందన్నీ ఆత్మీయంగా ఆయన ఆత్మీయ దీన్ని నడిపాడు. మరి భౌతికంగా యేసయ్య చూపించిన తర్వాత ఆత్మీయ జీవితానికి నడిపించాడు ఆయన. యేసయ్య చూపించింది భౌతికంగా ఫిజికల్గా, మరి ఆయన నడిపించారు. ఇక్కడ మోసే వాళ్ళకి మన్నా అనే భోజనం పెడితే యేసయ్య మనకు ఏం పెడుతున్నాడు? దేవుని వాక్యం. ఏం పెడుతున్నాడు ఆయన? దేవోక్తులు అన్నామే, దేవుని వాక్యం అన మనకి ఆకారంగా పెడుతున్నాడు. ఇప్పుడు మనం చదివిన ద్వితీయోపదేశ కాండం 18 నుంచి 22లో ఇంకా ఏం చెప్పబడింది అంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు అని చెప్పబడింది కదా. చదివాం కదా, ఎక్కువ మందిలో ఉన్నారు అని చెప్పేసి. సరే, ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి నిజమైన ప్రవక్తన కాదా? ఏంటి? ఒక వ్యక్తి నిజమైన ప్రవక్త, దేవుని ప్రవక్తన కాదా అని ఎలా తెలుసుకోవాలి అనేటప్పుడు ఇదే ద్వితీయోపదేశ కాండం 18లో 20 నుంచి 22 వరకు మనం చదువుకుంటే మనకి చెప్పబడింది. ఇంకోసారి చదవండి 20 నుంచి. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారం కూడింటే ఏమంటుందో తెలుసా? నేను దేవుని బిడ్డని, నాకు దేవుడు నాతో మాట్లాడతారు, నేను ఏం చెప్పినా అది జరుగుతుంది అని సొంతంగా అహంకారం పూనుకుని, అది మాత్రం కాకుండా వాళ్ళు సొంతంగా కల్పనా శక్తితో కల్పించి మాట్లాడుతున్నారే వాళ్ళను అహంకారంగా అంటారు. ఇంకా నేను చెప్పమని దేవుడు చెప్తున్నారు. నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటలను నా నామమున చెప్పునో లేకపోతే ఇతర దేవతల మాటలు చెప్పునో అలా మాట్లాడే ఆ ప్రవక్తలు చావవలను. ఇంకా మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు, ఇప్పుడే ఆ పాయింట్ వచ్చాం మనం. ఇప్పుడు ఒక ప్రవక్త యెహోవా ప్రవక్తన కాదా అని ఎలా తెలుసుకోగలము అని అడిగితే చదవండి. మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామముల ఏం చెప్పినా ఆ మాట చెప్పిన మాటలు ఇక్కడ భౌతికంగా జరగకపోయిన ఎడల, ఎన్నడును నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పలా, తండ్రి అయిన దేవుడు చెప్పలా. ఆ ప్రవక్త ఏమైనా చెప్తే దానికి భయపడాల్సిన అవసరం లేదు, తన సొంతంగా చెప్పాడు అని మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు ఈ విషయంలో చూస్తే అంటే దేవుని ప్రవక్త అంటే ఒకటి దేవుడు తనతో స్వయంగా మాట్లాడి దాన్ని బయలుదేరి చెప్పు అని చెప్పాలి. లేకపోతే ఈ ప్రవక్త దేవుడు నడిపించి ఈ ప్రవక్త అయినా చెప్పితే అది జరగాలి. ఇప్పుడు ఆ యూదుల సంస్కృతిలో ఇది ఎలాగుంటుందంటే ఎవరినో ఒక నేను ప్రవక్తని చూస్తే ఈ యూదుల కౌన్సిల్ ఉంటుంది కదా, మందిరంలో యూదుల కౌన్సిల్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అతను ఏం ప్రవచనం చేశాడో దాన్ని లిఖితం చేస్తారు, చేసి పెట్టి మందిరంలో పెడతారు. మందిరంలో కొంత సమయం పెడతారు. పెట్టి అది జరగకపోతే బాగా అర్థం చేసుకోండి, ఎంత సీరియస్ అని చూడండి. అది జరుగుతుందా జరగదని చూస్తారు. ఆ సమయం వరకు చూసి జరగలేదంటే దీన్ని తీసి కాల్చి వేసేసి ఆయన్ని పిలిచి రాళ్ళతో కొట్టి చంపుతారు. ఏంటి? అది పనిష్మెంట్ అన్నమాట. ప్రవక్త అంటే చెప్పింది జరగాలి,
లేకపోతే దేవుడున్న స్వయంగా మాట్లాడి బయట చెప్పు. ఇప్పుడు ఐసియా చూసాం, ఎర్మియా చూస్తున్నాం, దేవుడు డైరెక్ట్ మాట్లాడతారు, మన గ్రంథంలో చదువుతున్నాం. అలాగన్నా ఉండాలి, లేకపోతే వీళ్ళు ప్రవచనం చేసేది అది అక్కడ జరగాలి. ఇప్పుడు ఏలియా కేసు మనం తీసుకుంటే ఏలియా ఏ మాట్లాడినే జరుగుతుంది అక్కడ. అలాగే ఒకసారి ఏమైంది, అక్కడ 400 మంది శత్రువుల ప్రవక్తలు ఉన్నారు. ఉంటే ఏలియా ఏం చేశారు, పైనుంచి అగ్ని దిగొచ్చి నిప్పు దిగొచ్చి వీళ్ళు దగించును కాక అన్నాడు. జరిగిందా? జరిగింది. దగించి తీసుకెళ్ళిపోయింది. మరి అది దేవుడి నుంచి వచ్చిందా? కాదు. అది దేవుడి నుంచి రాలేదు. దేవుని ఆజ్ఞ కాదు, దేవుని ఇష్టం కాదు, దేవుని ప్రణాళికలో లేదు అది. మరి ఏం చేశాడు దేవుడు? వీడు నా బిడ్డ, దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు, వీడు నా బిడ్డ, ఇంతవరకు చెప్పిందన్నీ జరిగింది, నేను చెప్పిందని చేశాడు, అందుకని ఈసారి కూడా వాడిని నేను ఓడించలేను, అందుకని చేసిన దేవుడే దిగి వచ్చి ఆ పని పూర్తి చేసి ఆ తర్వాత ఏం చేశాడు, చుట్టూ గాలి నిప్పు చుట్టూ గాలి తీసుకు పైన వెళ్ళిపోతే తనకన్నా గొప్పగా రెండంతలు ఇంకా ఎక్కువ అభిషేకం ఉండే ఎలీసాను, 200 ఆత్మ కలిగిన ఎలీసాను ప్రవక్తగా చేసుకొచ్చాడు ఆయన. అది అన్నమాట. అర్థమైందా? ప్రవక్త అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళ నోటి నుంచి ఏమొచ్చినా దేవుడు సంబంధించి దేవుడు చెప్పాడని చెప్తే జరగాలి, జరగలేదు అంటే అబద్ధికుడు రాళ్ళతో కొట్టి చంపాలి అనేది. ఇప్పుడు దీనే యూదుల సంస్కృతిలే ఓ కొలతలాగా పెట్టుకున్నారు. ప్రవక్త అంటే ఎవరు? చెప్పితే జరగాలి, లేకపోతే దేవుడి నుంచి మాటలు వచ్చి ఉండాలి, వాళ్ళు దాన్ని చెప్పిండాలి అని చెప్పేసి. ఇప్పుడు మన పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాం కదా, కొత్త నిబంధనలో రెండు వచనములు చూసుకుందాం, ఇంకా చాలా బాగుంటది. తీయండి, 2 తిమోతి 3:16 చదవండి గట్టిగా. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎప్పుడన్నా మీరు చూడండి, పౌలు రాసిన పత్రికలలో పౌలు 1, 2, 3, 4 అని లిస్టులో వేసుకుంటే లిస్ట్ వేసి రాస్తాడు పౌలు. గలతీలు చూడండి, గలతీలు 5:19 నుంచి 19, 20, 21 చూస్తే ఓ 19 విషయంలో ఒకటి తర్వాత ఒకటి అలా రాసి వస్తాడు. పౌలు ఎప్పుడు ఏ పత్రికలు ఇలా రాసినా దాంట్లో లిస్టులో మొదట్లో ఉండేది, చివరిలో ఉండేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడు దీన్ని అర్థం గుర్తుపెట్టుకోండి. పౌలు గ్రంథములు పుస్తకములు ఏం చదివినా కానీ ఆయన లిస్ట్ వేసి మాట్లాడితే లిస్ట్లో ఉండే మొదటిదిని లిస్ట్లో ఉండే చివరిదిని చాలా చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడు ఈరోజు లిస్ట్లో మొదటి ఏముంది? 4-5 ఉంది. దాంట్లో మొదటి ఏముందంటే ఇంగ్లీష్లో ఇక్కడ ఉంది, అండ్ ఈస్ ప్రాఫిటబుల్ ఫార్ డాక్ట్రిన్ ఉంది. ఉపదేశం ఏముంది? అది డాక్ట్రిన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చివరిలో ఏముంది? చివరిలో ఏముంది? ఇంకా చెప్పండి. నీతి యందు శిక్ష చేయడం ఒకటే, అది చివరిది. నీతి యందు శిక్ష చేయుట అనేది ఒకటే. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన అందరు కూడా ఉపదేశం అంటే ఏమని అనుకున్నామంటే మనకు ఐడియానే లేదు, అందుకని భయపడిపోతాం. ఎవరో ఉపదేశం చేస్తే వాళ్ళని చాలా గొప్పగా చూస్తాం మనం. మరి ఇక్కడ ఉపదేశం అంటే ఏమని చూస్తే ఏమీ లేదు, చాలా సింపుల్. సువార్తనే ఉపదేశం. అర్థం చేసుకోండి. ఉపదేశం అంటే ఏంటి? సువార్తనే ఉపదేశం. గాస్పల్ ఇస్ ద డాక్ట్రిన్. గాస్పల్ సువార్త అనేది ఏంటి చెప్పండి? సువార్త ఏం చెప్తాం? సువార్త చెప్పమంటే ఏం చెప్తారు మీరు? చెప్పండి. మనం చేసిన పాపముల కోసం మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉండేటప్పుడు దేవుడైన యేసయ్య మన కోసం పరము నుండి దిగి వచ్చి మన పాపములను ఆయన పైన వేసుకుని సిలువలో మరణించాడు. 3వ రోజు పాతిపెట్టబడ్డాడు. 3వ రోజు తిరిగి లేచాడు. ఇది సువార్త. ఇంతేనా? దీనే డాక్ట్రిన్ అనేది. ఉపదేశం అనేది ఇంతే. ఇప్పుడు మనం సువార్త అనగానే భయపడిపోతాం. ఏమని? నేను చెప్తే ఏమంటారో, నేను చెప్తే చేస్తుందేమో, నేను చెప్తే వాళ్ళకి వింటారో ఏమో, నేను చెప్తే వాళ్ళకి అర్థమవుతుందేమో, నేనేంటి ఇది చెప్పడం ఏంటి, ఇలా అనుకుని దాని పెద్దగా అంటే సువార్త అనేది దేవుని బిడ్డలు అందరూ మాట్లాడాల్సిన మాటలే, అందరు దేవుని మాటలు పంచుకోవాల్సిన మాటలే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన సంఘంలో సువార్త ప్రకటన చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకు చెప్పండి? దానికి సూచన ఏంటి? జనాలు లేరు. జనాలు రావాలి.
సువార్త ప్రకటన ఎక్కడ జరుగుతుందో అక్కడ సంఘంలో మనుషులు ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటారు. క్యాంప్ మినిస్ట్రీ, స్ట్రీట్ మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ ఎందుకు చేస్తారు? సువార్త ప్రకటన జరగాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దేవుడు మనల్ని పంపించింది 2 విషయములు. ఒకటి మనం రక్షణ పొందాలి. మన పొందిన రక్షణ ఇతరులకు ఇవ్వాలి. అంతేనా? ఇతరులకు ఇవ్వడానికి మనను ఆయుధంలాగా దేవుడు వాడుకున్నారు. ఆ పని మనం ఎప్పుడు కూడా చేస్తుండాలి. మరి ఇప్పుడు చూస్తే స్వార్థ అని చెప్తున్నాం కదా. ఈ స్వార్థ దేనికోసం వచ్చింది? దేవుని బిడ్డల కంటే ఆ స్వార్థ పైన బతకాలి. అందుకు ఇచ్చాడు దేవుడు. స్వార్థ పైన బతకాలి. దానికోసం దేవుడు ఆ స్వార్థను ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రవక్తలు చెప్పే వర్తమానం ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చెప్తారంటే పరిశుద్ధ గ్రంథం తప్పితే ఇంకా ఎక్కడి నుంచి ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో లేదు అనేటప్పుడు దేవుడు స్వయంగా వాళ్ళతో మాట్లాడిండాలి. అంటే మీరు ఇటు చూసినా అటు చూసినా దేవుడు మాట్లాడిందే మనుషులు మాట్లాడాలి. అంటే ఒకటి పరిశుద్ధ గ్రంథం ద్వారా, లేకపోతే దేవుడు స్వయంగా మాట్లాడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంకా 2వ వచనం, 2 పేతురు 1:21, 2వ వచనం కొత్త నిబంధనలో 2 పేతురు 1:21 చదవండి త్వరగా. 2 పేతురు 1:21 ఎలా అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేంపబడిన వారై దేవుని మూలంగా. ఆమేన్. ప్రవచనం అంటే ఏంటంట? మనుషులు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పలవకూడదు. ఈ పలిగితే ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ రూపంలో వచ్చి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి మన నోరు ఆయుధంగా ఉంటే అది ప్రవచనం, నిజమైన ప్రవచనం. దేవుడు మనుషుల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఏం చేస్తాడు? మనుషుల ద్వారా మాట్లాడతారు. ఇప్పుడు మన సంఖ్యాకాండంకి వెళ్ళామనుకోండి, అక్కడున్న ప్రవక్తలందరూ ఎలా ప్రవచనం చేస్తారు తెలుసా? అప్పుడు ఆ రోజు ఉండే ప్రవక్తలందరూ ఎలా ప్రవచనం చేస్తారంటే, వాళ్ళకి ప్రవచనం వచ్చిందనుకోండి, వాళ్ళు ప్రవచనం చేయాలంటేనే పరిశుద్ధాత్మ దేవుడు పూర్తి కంట్రోల్గా వచ్చి ఇక్కడ పూర్తిగా రూపంలో వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరిస్తాడు. కుమ్మరించిన తర్వాత వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండరు. వాళ్ళకి చుట్టూ ఏమి కనిపించదు. అప్పుడు వాళ్ళకి ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. అక్కడ చూస్తారు. అంటే దేవుడు ఏదైతే వాళ్ళతో మాట్లాడాలో దాన్ని వాళ్ళు నిజంగా చూస్తారు. దీని ఇంగ్లీష్లో ఓపెన్ ఐ ట్రాన్స్ అంటారు. ఏమంటారు? ఓపెన్ ఐ అంటే కళ్ళు తెరవబడి ఉండగా, ఆత్మీయ కళ్ళు అంటే కళ్ళు తెరవబడి ఉండగా వాళ్ళ ముందు జరుగుతుంటది. అది ప్రవచనం. దాన్ని చూసిన తర్వాత దేవుడు నాతో మాట్లాడారు, దేవుడు నాకు దీన్ని చూపించారు అని చెప్పేసి ఆ తర్వాత వీళ్ళు మాట్లాడతారు. మరి పౌలు లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది. పౌలు లాంటి వాళ్ళంతా అలాగ ఓపెన్ ఐ ట్రాన్స్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి సెక్రటరీలు ఉంటారు. పౌలు సెక్రటరీ ఉన్నాడు, చాలా మంది సెక్రటరీలు. ఏం చేస్తారంటే ఈయన చూస్తుండేటప్పుడే, మాట్లాడుతున్నప్పుడే వాళ్ళు రాస్తూనే ఉంటారు. పత్రిక ఎలా తయారైంది అనుకున్నారు మీరు? పౌలు రాసిన పత్రికని ఎలా కూర్చుని ఏదో ఆయన ఇష్టానికి పేపర్లు బండి పెట్టి రాసినట్టు అనుకున్నారా? ఇలా ఓపెన్ ఐ ట్రాన్స్లో దేవుడు మాట్లాడితే అలాగా వాళ్ళ సెక్రటరీ కూడా తోడుండే వాళ్ళు ఏం చేస్తారు? రాసిందే ఈరోజు ఎన్నో పుస్తకాలు అయిపోయింది. అలాగా వాళ్ళు కళ్ళు తెరవబడి అలా చూస్తుండేటప్పుడు పూర్తి పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏ ఒక్క పుస్తకం కానీ బైబిల్ ఉండే 66 పుస్తకములలో ఏ ఒక్క పుస్తకం కూడా ఇలాగా ఒక ప్రవక్త లేకపోతే ఏదైతే ఆ రచయిత ఉన్నాడో, గ్రంథకర్త ఉన్నాడో, వాళ్ళు దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఆక్రమింపు లేదనేటప్పుడు వాళ్ళు దీన్ని పాటించకుండా వాళ్ళు రాసింది ఏ పుస్తకం కూడా బైబిల్లో లేనే లేదు. అన్నీ ఇలాగే వచ్చింది. ఇది ఆ రోజు యూదుల్లో కొలత, ఇశ్రాయేల్లో కొలత. ఇలా లేకపోతే అది గ్రంథంలో వచ్చేది కాదు. అలా చూసేటప్పుడు ముందు మీరు చూడండి, నేను ప్రారంభం నుంచి కొంచెంగా బైబిల్ ఎక్కడి నుంచి మొదలైంది, ఏ బుక్లు మొదలైంది, ఒకటి తర్వాత చెప్తూనే వచ్చా. మీరు దాన్ని మీరు అర్థం చేసుకున్నారో మధ్యలో మీరు వదిలేసి నాకు తెలియదు. అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, ముందు స్టార్ట్ అయింది, మొట్టమొదటిగా బైబిల్ స్టార్ట్ అయింది వచ్చేసి కనాన్ అంటారు. ఏమంటారు దాన్ని? ఇశ్రాయేలు వాడిన ఆ బైబిల్ ఉందే దాన్ని ఏమంటారు? కనానికల్ బైబిల్ అంటారు. కనాన్ అంటేనే పుస్తకం అన్నమాట, బైబిల్ అంటారు. దాంట్లో ఉండింది 5 ముందు. ఆ తర్వాత ఏమొచ్చింది? ఎంత మోసే ఉండేవాడికి 5 వచ్చింది. ఆ తర్వాత ఉండేది ఇప్పుడు మీకు అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మనం మాట్లాడేది
కొత్త నిబంధన కాదు, పాత నిబంధన. ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళు పాటించిన బైబిల్ కనానికల్ బైబిల్ అంటారు. దాంట్లో ఏమేమి ఉండిందంటే మోసే రాసిన 5 పుస్తకములు కలిసి ఒకటి తోరాన్స్ ఉంది. దాని తర్వాత ప్రవచనములు కలిగిన పుస్తకముని 13 పెట్టబడింది. దాని తర్వాత హిమ్స్ అంటే పాటల రూపంగా, సాంగ్స్ అంటాం కదా, పాటల రూపంగా ఒక 4 పుస్తకములు పెట్టబడింది. ఇప్పుడు మొత్తాన్ని దీన్ని కౌంట్ చేసి చూడండి, 22 వస్తుంది. మరి పాత నిబంధన గ్రంథంలో మనకు ఎన్ని ఉన్నాయి? 39. మనకు ఎన్ని ఉన్నాయి? 39. మరి వాళ్ళకి మాత్రం ఎందుకు 22 ఉందంటే దీంట్లో 39 ఉన్నాయి. మరి వాళ్ళు కలిపి పెట్టారు. చూడండి, మైనర్ ప్రాఫిట్స్ అంటాం కదా, చిన్న ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు ఎంతమంది? 12 మంది. 12 మందిని కలిపి ఒక పుస్తకం పెట్టారు వాళ్ళు. చూడండి అక్కడ 12 మందిని కలిపి ఒక పుస్తకం పెట్టారు. తర్వాత న్యాయాధిపతులను రూతుని కలిసి ఒకటిగా పట్టుకున్నారు. సామువేల్, మొదటి సామువేల్, 2 సామువేల్ దాన్ని ఒకటిగా పట్టుకున్నారు. మొదటి రాజులు, 2వ రాజులు ఒకటిగా పట్టుకున్నారు. క్రానికల్స్ అంటే దినవృత్తాంతంలో మొదటి 2 అది ఒకటిగా పట్టుకున్నారు. ఎజ్రా, నెహెమయాను ఒకటిగా పట్టుకున్నారు. ఎందుకంటే ఒకే ఉద్దేశంలో వచ్చారు కాబట్టి. యెరెమియా, లామెంటేషన్స్ అంటే విలాప వాక్యములు, యెరెమియాను ఒకటి. ఇవన్నీ ఇలా పెట్టుకుంటే మొత్తానికి ఎన్ని వచ్చింది? వాళ్ళకి 13 వచ్చింది. మరి మనకు మొత్తానికి వాళ్ళకి మొత్తం అన్ని కలిసి 22 వస్తే మనకి ఎన్ని వస్తుంది? 39. మరి ఏంటి తేడా అంటే, తేడా ఏం లేదు, వాళ్ళు దాన్ని చేర్చి వాళ్ళు నంబర్ తక్కువ పట్టుకున్నారు. మనకు 39 ఉంది. ఇది తప్పితే ఇంకా వేరే తేడా లేదు. మనకు పాత నిబంధన గ్రంథం ఏంటో అదే ఉంది. మరి యూదులు కొత్త నిబంధన గ్రంథం పాటిస్తున్నారా, పెట్టుకున్నారంటే ఈ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా వాళ్ళు కొత్త నిబంధన పాటించారు. ఎందుకంటే యేసయ్యను వాళ్ళు ఇంకా నమ్మలా. యేసయ్యను వాళ్ళు నమ్మలా. అందుకే యేసయ్య చెప్పారు ఏమని చూచి నమ్మిన వాళ్ళకన్నా చూడకుండా ఎవరు విశ్వాసం పెడతాడో వాళ్ళే నా బిడ్డలు అన్నారు. ధన్యులు ఉన్నారు ఆయన చెప్పారు కదా. ఓకే, అదేనమాట. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు తెలుసా? పాత నిబంధన గ్రంథం 39 పుస్తకములు ఉన్నాయి కదా, అన్నిటికీ ఆయన అప్రూవల్ ఇచ్చారు. తెలుసా మీకు? పాత నిబంధనలో 39 పుస్తకం ఉన్నాయా? యూదుల దగ్గర 22 పుస్తకం ఇప్పుడు చూసాం కదా. దీనికి యేసయ్య తన ముద్ర వేసి ఏం చేశారు? అప్రూవల్ ఇచ్చున్నాడు. చూడండి, లూకా 24:14 చదవండి. లూకా 24:14, లూకా సువార్త 24:14 త్వరగా. లూకా 24:14. జరిగిన ఈ సంగతులు అన్నిటిని కూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇది కాదు, 24:14. లూకా 24:14. ఇదేందా? నేనన్నా మార్చి పెట్టానా? లూకా 24:14 ఏముంది? మోసే ధర్మశాస్త్రం అంటే ఏంటి? 5 పుస్తకములు. చూసారా? మోసే ధర్మశాస్త్రములు ఏంటి? 5 పుస్తకములు. తర్వాత ప్రవక్తల గ్రంథములు అంటే ఏంటి? 13 కదా. తర్వాత కీర్తనలు ఎన్ని? 4. వాళ్ళ 22 పుస్తకములు వచ్చిందా? దాంట్లోనూ ఎవరి గురించి రాయబడిందంట? ఎవరి గురించి? యేసయ్య గురించి రాయబడిన అన్నియు. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇది ఏది? పాత నిబంధన గ్రంథంలో ఏదైతే రాయబడిందో అన్నియో నెరవేర్చాలి. నన్ను గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది అంటే అది యేసయ్య గురించి రాయబడింది. ఈరోజు చాలా మంది ఉపదేశం చేసేవాళ్ళు, బోధించేవాళ్ళు ఇలా చెప్తారు, పాత నిబంధన గ్రంథం మనకు కాదంటారు. ఏమంటారు? పాత నిబంధన గ్రంథం మనకు కాదంటారు. మరి ముఖ్యంగా దేంట్లో వచ్చి కాదంటారు తెలుసా? మలాకి 3:10 వచ్చి కాదంటారు. దశమ భాగాలు ఇవ్వాలని. ఏమంటారు? దశమ భాగములు ఇవ్వాలని మనకు కాదంటారు పాత నిబంధన గ్రంథం. పాత నిబంధనలో ఏది కాదని ఇంకోసారి చెప్తా వినండి. హలో, మొత్తం పాత నిబంధన గ్రంథంలో యేసయ్య నెరవేర్పుకు తీసుకొచ్చింది ఒక్కటి, బలి అర్పణలు. దహన బలి అర్పణలు ఉన్నాయా? ఈ బలి అర్పణలు మీరు చెయ్యవద్దు, నేనే మీ బలి అర్పణ, నేను దాన్ని నెరవేర్చను, మీరు చేయొద్దు. మిగతాన్ని చేయాల్సిందే. ఆ రోజు ఒకడు వాడి భార్యను వదిలేసి ఇంకో భార్యతో ఉంటే తప్పే. ఈ రోజు రైటా?
మరి ఆ రోజు దొంగిలిస్తే తప్పు, ఈ రోజు దొంగిలిస్తే కరెక్టా? తప్పే. అదే యేసయ్య పాత నిబంధన గ్రంథం నుంచి నెరవేర్చింది ఒకటే ఒకటి, ఏంటి? ధర్మశాస్త్రం సంబంధించిన బలి అర్పణలు, బలి యాగము, దాన్ని నెరవేర్చాడు ఆయన. అందుకని సిలువ మరణం. మీరు ఆ పని చేయొద్దు, మీ పాపం నేను తీసేసా, ఆ పని చేయి, మరి తన్ని మీరు చెయ్యవలసిందే. అర్థమైందా? అది ఇప్పుడు ఎక్కడున్నాం మనం? పాత నిబంధన గ్రంథములలో యేసయ్య గురించిన అన్ని విషయములు నెరవేర్పుగా రావాలని చదవండి. నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవని వారితో చెప్పాను. ఇంకా అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్టుగా ఆయన వారి మనసును తెరచి క్రీస్తు శ్రమపడి మూడో దినమున మృతులో నుండి లేచినయో. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కాదు, మీరు ఇదేం చదివారు? నేను వేరే వచనం చూస్తున్నా, దాంతో అయిపోయింది. ఓకే, ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మొత్తాన్ని ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్య గురించి చెప్పబడిన అన్ని కూడా నెరవేర్పుకు రావాల్సిందే. దాంట్లో యేసయ్య ఎన్నో నెరవేర్చారు మొదటి రాకడలో. ఇప్పుడు రెండో రాకడలో వచ్చేటప్పుడు మిగతా అన్ని నెరవేరుస్తారు, ఆయన వచ్చి నెరవేరుస్తారు. అందుకని ఇక్కడ మోసే ఏదైతే ప్రవక్తగా ఉండి చేశారో, ఆత్మీయ జీవితముకు ఇశ్రాయేల్ దేశ వాళ్ళని నడిపారో, యేసయ్య ఆయనే స్వయంగా వచ్చి భౌతికంగా అన్ని చూపించి అన్ని చేసి ఆయన ఏం చేశారు? ఆ పరిచయం చేసి ఆత్మీయ జీవితముకు నడిపించారు. ఇప్పుడు ఒక రోజు వస్తుంది, ఇవన్నీ తెలుసుకుని మనం ఒక రోజు వస్తుంది, ఆ రోజు నిర్ణయం చేస్తుంది మనం దేవునితో పరలోకంలో ఉంటామా, లేదు సాతానుతో నరకంలో ఉంటామా అని. ఆ రోజు చెప్పేసి రాదా? ఆ రోజు ఏ రాదు, చెప్పేసి రాదు, చెప్పకుండా వస్తుంది. అది ఎవరి మాత్రం తెలుసు? ఆ రోజు ఎవరి మాత్రం తెలుసు? యేసయ్య కూడా తెలియదు, తండ్రికే తెలుసు. అందుకే ముందే చెప్పాం, తండ్రి కుమారుడా అంటే చాలు యేసయ్య దిగి వస్తారు. వెయిట్ చేస్తున్నారు అక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి ముఖ్యమైన అంశం చదివేసి ముగిందాం. హెబ్రీయులు 1:1 తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 రెండవ వచనం కూడా. పూర్వకాలములో నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, బాగా అర్థం చేసుకోండి, పూర్వకాలములో దేవుడు ఎవరితో? నానా విధముగా మన పితరులతో మాట్లాడిన అది మాట్లాడిన స్టైల్. ఇప్పుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా? ఎవరు కుమారుడు? యేసయ్య ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునగును వారిసుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చాలు. చూసారా మీరు? అన్ని యేసయ్యనే. పాత నిబంధనలో యేసయ్య లేదంటారు. మొత్తం పరిశుద్ధ గ్రంథమే యేసయ్య కోసమే. ఆరంభం నుంచి యేసయ్యగే, అన్ని యేసయ్యగే జరిగింది. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పబడిందంటే, ఇది ప్రవక్తలకు కానీ లేదు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రచయితలు ఉన్నారో, గ్రంథకర్తలు ఉన్నారో, వాళ్ళు దీని గురించి రాయాలి, యేసయ్య గురించి రాయాలని ఇలా ఇక్కడ చెప్పబడింది. యేసయ్య చివరిలో చూడండి, యేసయ్య చివరిలో ఏం చెప్పారంటే, శిష్యులతో అందరితో ఉండేటప్పుడు ఏం చెప్పారు? నేను ఇక్కడి నుంచి వెళ్తే మీకు సహాయకారుడు వస్తారు. ఎవరు వస్తారు? సహాయకారుడు వస్తారు. ఆయన ఇంకా భవిష్యత్తులో జరగబోయే నిజములు అన్నింటినీ కూడా మీకు తెలియపరుస్తాడు అని చెప్పేసి వెళ్ళారనమాట. ఇప్పుడు ఇంకా చూడండి, యోహాను 16:12 చూడండి, తీయండి తక్కువని. యోహాను 16:12-15 వరకు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు
కలవు గాని ఇప్పుడు ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు ఏదట మీరు వాటిని సహింపలేరు. బాగా అర్థం చేసుకోండి. నేను అంటే ఆయన బయలుదేరే ముందు ఈ శిష్యులను తయారు చేస్తున్నారు. నేను ఇంకా చాలా విషయములు మీరు చెప్పాలి కానీ మీరు దాన్ని ఏం చేయలేరు, సహింపలేరంటే యు కెనాట్ బేర్ ఇట్ అన్నాడు. అంటే మీరు దాన్ని తట్టుకోగలరు అంటున్నాడు యేసయ్య. అటు ఏ విషయంలో ఆలోచన చేశారా? చదవండి ఇంకా. అయితే ఆయన చూడండి, అలాగ వదిలిపెట్టి వెళ్ళలా. ఆయన ఏం చెప్తున్నారు? గ్యారంటీ ఇస్తున్నారు. అయితే ఆయన ఆయన అనగా అనగా సత్యస్వరూపైన సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక దేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయును కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయడని నేను చెప్పి తిని. చూసారా, నేను వెళ్ళినా గాని నేను మీకు పంపించబోయే సహాయకుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటిని మీకు బోధించి మీకు కావాల్సిన అన్ని మీకు తెలియపరిచి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎందుకంటే తనంతగా మాట్లాడరు. నేను ఏదైతే చెప్తానో అదే మాట్లాడతారు. ఇంకోటి, నావి ఏమేమి ఉందో, తండ్రిది అన్ని నాది ఏమేమి ఉందో అన్ని తీసుకొచ్చి మీకు చేర్చవలసిన బాధ్యత ఆయనది అని చెప్పేసి 12వ వచనంలో మీరు దాన్ని తట్టుకోలేరు అన్నారు. ఇవన్నీ చెప్పగలిగితే తట్టుకుంటారా వాళ్ళు? ఎందుకు తట్టుకోలేరు? యేసయ్య ఎందుకు ఆ సమయంలో చెప్పలేదంటే, వాళ్ళకు యేసయ్య వచ్చింది, యేసయ్య జననం కానీ లేదు, యేసయ్య మరణం కానీ, యేసయ్య పునరుద్ధానం కానీ, యేసయ్య ఆరోగణం కానీ ఏం అర్థం కాల. అందుకని వాళ్ళు ఏమయ్యారు? యేసయ్యని సిలువ వేసిన తర్వాత వాళ్ళ పనులకు చేయడానికి వెళ్ళిపోయారు. అర్థమైందా మీకు? పేతురు మరి చేపలు పడడానికి వెళ్ళిపోయాడు. అందరూ వాళ్ళు ఎందుకంటే భయపడిపోయారు. వాళ్ళు ముందు ఉండి అన్ని చూసిందని ముందే వాళ్ళకి విశ్వాసం కలిగిందే. ఇప్పుడు సహాయకుడు పెంతెకోస్తు రోజు వస్తే అక్కడి నుంచి మరి మొదలైంది అది. ఇప్పుడు మరి మనకు ఎక్కడున్నాం మనం? యేసయ్య రాజ్యంలో ఉన్నామా? మనాంధ్రంలో ఉన్నామా? ఎక్కడున్నాం? యేసయ్య లేదు, వనాంధ్రంలో ఉన్నాం. వాగ్దాన భూమికి చేరుకోవాలని పరుగెడుతున్నాం. ఎంతమంది యెహోషువలు తయారవుతామో, ఎంతమంది కాలేబులు తయారవుతామో, ఎలా తయారవుతామో దేవునికే తెలియాలి. అందుకని ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథం వచ్చేసి యోహాను 16:13-15 చదువుకున్నాం కదా. ఇప్పుడు యోహాను 16:13-15 వరకు మన చదువుకున్న దీంట్లో ఈ అపోస్తలు అందరూ బాగా చూసుకోండి. అపోస్తలు అందరూ దేవుని వాక్యమును ఏం చేశారు? రికార్డ్ చేశారు. దేవుని వాక్యమును వాళ్ళు రికార్డ్ చేస్తే దానిపైనే సంఘములు కట్టబడింది. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాత నిబంధన గ్రంథం అన్నీ యేసయ్య కూర్చుంది, యేసయ్య నెరవేర్పు కూర్చుంది. ఏది? మొదటి 5 పుస్తకములు కానీ, లేకపోతే ఆ తర్వాత 13 ప్రవచనం కలిగిన పుస్తకములు కానీ, లేదు పాటలకు సంబంధించిన 4 పుస్తకం కణానిగా బల్బు ఏదన్నా కానీ. మరి ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ యేసయ్య మాట్లాడింది ఇవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేసి గ్రంథంగా దాన్ని మార్చాలనే తీసుకొస్తున్నారు. దానిపైనే ఏం చేయాలి? సంఘం కట్టబడాలి. అది కొత్త నిబంధన. అందుకనే ఇక్కడ ఎఫీసీయులు 2 టైం లేదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. ఎఫీసీయులు 2:19-20లో ఏం చెప్పబడిందంటే, మీరు ఒకరోజు దీని ముందు మీరు అన్యులుగా ఉన్నారు, పరాయి దేశం వాళ్ళుగా మీరు ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేల్ జనాంగం మాత్రమే ఏర్పరిచిన వాళ్ళు. మరి ఇప్పుడు యేసయ్య వల్ల 20వ వచనం మాత్రం చదవండి. ఎఫీసీయులు 2:20 మాత్రం చదవండి, చాలా బాగుంటుంది. ఎఫీసీయులు 2:20 చదవండి. 19-20 చదివండి, చాలా ముఖ్యమైన వచనములు అది. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2:19-20. కాబట్టి మీరు ఇంక మీదట పరజనులను పరదేశులు నయ్యుండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను
అంటే దీని ముందు లేరు, ఇప్పుడు మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. ఇంకా 20 క్రీస్తు యేసే బాగా అర్థం చేసుకోండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తలులను చూడండి ఇక్కడ చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులను అపోస్తలులు అంటే ఏది? కొత్త నిబంధన. ఏది? అపోస్తలులు అంటే కొత్త నిబంధన. తర్వాత ప్రవక్తలను ప్రవక్తలు అంటే ఎవరు? పాత నిబంధన. ఇంకా వేసిన పునాది మీద వేసిన పునాది మీద. పాత నిబంధన గ్రంథమును కొత్త నిబంధన గ్రంథమును వేసిన పునాది పైనే యేసయ్య మూలరాయిగా ఉన్నాడంట. మీకు మూలరాయి అంటే విషయం తెలుసా? ఎందుకు అదే తర్జుమా చేస్తున్నారు. మూలరాయి అంటే ఏంటి? కార్నర్ స్టోన్ అంటే ఏంటంటే బాగా అర్థం చేసుకోండి. ఏ ఒక్క బిల్డింగ్ పునాది వేయాలన్నా ఈ ఊర్లో తీసుకుందాం. మన ఊరు అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, మట్టి కదా, కొంచెం దిగగానే బండ వస్తుంది. ఈ ఊర్లో బండ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ ఊర్లో పునాది వేయాలంటే ఎంత వేయాలి? మన ఊరికైనా లోతుగా వేయాలా? ఇప్పుడు చూడండి, ఈ కార్నర్ స్టోన్ మూలరాయి అంటే ఏం చేస్తారంట, ఈ తర ఉందా, తరను తవ్వి 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 తీస్తే అక్కడ గట్టిగా బండ వస్తుంది కదా. ఈ బండలో కొంచెం ఇంకా తవ్విన తర్వాత మొదటి రాయి వేస్తారు అక్కడ. ఏది? ఆ బండ బలం ఉందే, ఆ బండ బలములో మొదటి రాయి అక్కడ పెడతారు. దాని తర్వాత అలా తీసుకొచ్చి ఈ తరకి తీసుకొచ్చి ఆ తర్వాత పైన కడతారు. ఈ మొదటి రాయి వేసరే దాని మూలరాయి అంటారు. ఎందుకంటే ఇవన్నీ బలం అదే ఫస్ట్ దానిపైన ఉండాలి కదా. అది మట్టిలో ఇసుకలు ఉంటే ఎలాగుంటుంది? రోబులు వెళ్ళిపోతాయి. అందుకని బండలు పెడతారు. ఇప్పుడు యేసయ్యని ఇక్కడ మూలరాయి అంటున్నాం. ఎందుకంటున్నాం అంటే అపోస్తలు వేసిన పునాది ఏది? కొత్త నిబంధన. ఇంకా ప్రవక్తలు వేసిన పునాది పాత నిబంధన. దాని మూలరాయి ఎవరంట అంటే మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు? యేసయ్య. యేసయ్య. బైబిల్ ఇది. బైబిల్ అంటే ఏంటి? ఏదో కాదు. పరిశుద్ధ గ్రంథం దేనిపైన కట్టబడింది? యేసయ్యన మూలరాయిలో. యేసయ్య ఎవరు? సృష్టికర్త. యేసయ్య ఎవరు? దేవుడు. యేసయ్య ఎవరు? ప్రేమ, దయ, కనికరం కలిగిన సృష్టికర్త. ఆయన సర్వభౌముడు, సర్వాధికారి. ఆయన పైన కట్టబడింది పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు అంత గొప్ప పరిశుద్ధ గ్రంథం దానిపై యేసయ్య పైన కట్టబడితే పరిశుద్ధ గ్రంథం చదివి వాళ్ళు దేనిపైన కట్టబడాలి? యేసయ్యలోనే కట్టబడాలి. కట్టబడుతున్నామా? తిట్లేము. అదేనమాట. చివరిలో ఒకటి చెప్పి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంను ముగించే బాధ్యత ఎవరిపైన పట్టబడింది తెలుసా? రాసి ముగించే బాధ్యత ఎవరిపైన పట్టబడింది తెలుసా మీకు? అపోస్తలుడైన పౌలు పైన పట్టబడింది. వాక్యం చెప్తుంది, తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:25, 26 2 వచనం చదివితే తెలుసు. చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:25, 26. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. చూడండి, దేవుని వాక్యం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం దేని బయటికి తీసుకొస్తుందంట? ఇంకోసారి చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును అంటే దాయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము. ఎవరి నిమిత్తము? శిష్యులు వినవాల నిమిత్తము. నాకు ఎవరికి? పౌలుగా అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం. అంటే ఆయనకు అప్పగించబడింది ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ లో ఇంకొంచెం తేటగా ఉంది. నేను ఇది వస్తుందేమో అనుకున్న, తెలుగులో రాలా. ఇంగ్లీష్ లో ఏముందంటే, వేర్ ఆఫ్ I am made a minister according to the dispensation of God, దేవుని ప్రణాళిక ప్రకారం, which is given to me for you to fulfill the word of God.
టు ఫుల్ఫిల్ అనే ఇంగ్లీష్ పదముకు గ్రేక పదం వచ్చేసి ఇక్కడ ప్లేరాహో అంటే ఏమంటామంటే మొదలుపెట్టిన దాన్ని ముగించాలంట. పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం ముగించిన వాళ్ళు ఎవరనుకున్నారు మీరు? అంటే మన లెక్క ప్రకారం చూస్తే చివర్ల ప్రకటన ఉంటుంది. మరి కొత్త నిబంధన గ్రంథంలో పౌలుగా పని ఇవ్వబడింది, యోహానికి ఇవ్వబడింది అది ప్రకటన. మరి కొత్త నిబంధన గ్రంథన ముగింపు చేసే పనిని ఎవరు తీసుకున్నారు? అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఇచ్చింది, దేవుడు నియమించింది. అందుకని అదే చెప్పాడు, దేవుడి ప్రణాళిక చొప్పున నాకు ఇవ్వబడిన దాన్ని నేను చేసి తిని అని చెప్పేసి ఆయన అక్కడ చెప్పినారు. అందుకని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం అనేది దాని మూల పాఠములు ఇది తెలియకపోతే, ఇప్పుడు మనం మాట్లాడింది పరిశుద్ధ గ్రంథం సంబంధించిన మూల పాఠములు ఎలా వచ్చింది, దేని మీద కట్టబడింది, ఎందుకు, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకోకపోతే మనకి నమ్మకం ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు ఏదన్నా ఒక పుస్తకం ఈ లోకంలో తీసుకోండి, ఏ పుస్తకం చిన్న పెద్ద, ఇప్పుడు డాక్టర్లు ఇంజనీర్ ఇంత పుస్తకాలు చదువుతున్నారు కదా, ఏ పుస్తకం తీసుకోండి, దేవుడు మాట్లాడింది ఏమైనా ఉంటుందా? మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడనిది ఏమైనా ఉందా? అది తేడా. దేవుడు మాట్లాడింది ఏమి లేదు, అన్నీ ఆయన మాట్లాడిందే. మరి దేవుడు మాట్లాడిన ఈ ఒక్క పుస్తకం చదవాలా? దేవుడు మాట్లాడని 100 పుస్తకములు చదవాలా? చెప్పండి, ఏ పుస్తకం చదవాలి? మరి ఏ పుస్తకం మనం ఎక్కువ చదువుతున్నావు? ఏ పుస్తకం మనం ఎక్కువ చదువుతున్నావు? దేవుడు మాట్లాడిన విషయంలో పుస్తకంలో చదివేస్తున్నాం, భయంకరంగా చదివేస్తున్నాం. ఈ రోజుల పుస్తకాలు తక్కువ అండి, ఎందుకంటే గ్యాజెట్లు వచ్చింది కాబట్టి పుస్తకాలని గ్యాజెట్లు వచ్చేసింది. అది కూడా పుస్తకాలే కదా, అది కాదు మనం చేయాల్సింది. ఇది పరిశుద్ధ గ్రంథం సంబంధించిన ఈ మూల పాఠం మనకి అర్థం కాలేదంటే, ఈ మూల పాఠం నుంచి పరిశుద్ధ గ్రంథం మనకి ఏమి ఉపదేశం చేస్తుందో, డాక్ట్రిన్ అంటాం కదా, ఆ సిద్ధాంతం ఏంటి, ఆ సిద్ధాంతం మూలంగా సూత్రాలు ఏంటి, దేవుడు మనతో మాట్లాడుతున్నారు అనేది మనకి అర్థం కాదు. అందుకనే పౌలు ఏం చెప్తున్నారు? ఏం చెప్పాడు? ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ఎంతమంది పాలు తాగుతున్నారు ఇక్కడ? అమ్మ ఒడిలో ఎంతమంది ఇంకా పాలు తాగుతున్నారు? హలో, దేవుని రాజ్యంలో ఎవరు కూడా అబద్ధాలు చెప్పకూడదు, నిజాలు కూడా దాయకూడదు. ఎంతమంది? అందరూ ఏతాలందే. నేను నా 2 జైలు ఉన్నాయి పైన, అందరూ అమ్మ ఒడిలో పాలే తాగుతున్నాం. మరేమో ముందు ఎవరు చేయత్తల, అది విషయం అన్నమాట. సో ఇక్కడ మూల పాఠంలో ముందు ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తా. త్రియేక దేవుడు అంటాం. త్రియేక దేవుడు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చెప్పబడిందని ఎలా చూసుకోవాలి, మనం ఎలా తెలియాలి? అది దానికి సంబంధించిన వాక్యముకు వెళ్తే ఆ వాక్యం పూర్తి మనం చదివేటప్పుడు దీనికి సంబంధించి ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చెప్పబడింది అని అన్నిటిని పోగు చేసి ఒక్కసారి మనం చూసేటప్పుడు అక్కడి నుంచి ఇదే చెప్పినప్పుడు అప్పుడు ఉపదేశం తయారవుతారు. ఉపదేశం చేసేవాళ్ళు ఎలా చేస్తారని అనుకున్నారు మీరు? ఇష్టాన్ని వచ్చింది చేసేస్తారా? కాదు కదా. ఇలాగే అక్కడక్కడ తీసి దానిని, ఎందుకంటే అన్ని దేవుడు మాట్లాడింది, అన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దాన్ని తీయాలి, ఆ ఉపదేశంను అర్థం చేసుకోవాలి, ఆ బోధను అర్థం చేసుకుని ఏం చేయాలి, ఓపెన్ వెళ్ళి మనం మాట్లాడాలి. అలా మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే ఈ మూల పాఠంలో అర్థమయ్యి దానిపైనే మన ఉపదేశములు కానీ బోధలు కానీ మనం కట్టేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల మాట్లాడుతాడు, మనతో కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారు. అలా మాట్లాడేటప్పుడు మన జీవితాలు ఎలా అవుతుందంటే పరిశుద్ధమైన రీతిలో ఆయన మారుస్తాడు. అర్థమైందా? రోజుకి 11 సంవత్సరాల ముందు రోజుకి 24 గంటలు దేవుడికి తలపుతూ ఉండాలంటే వాళ్ళు చూసి నవ్వినవాడు ఈ రోజు నా జీవితం ఏమైంది? 24 గంటలు సరిపోదు, ఇంకో 24 గంటలు ఉన్న దేవుని తలముతోనే ఉండొచ్చు మనిషి ఏర్పరిచే దేవుడు. ఎందుకంటే ఆ వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఉండే వాక్యం దేవుని తీసుకొని దేవుని వాక్యం తీసుకొని లోపల పరిశుద్ధ దేవుడు మనను మారుస్తూనే ఉంటాడు. దేనికి? మనను ఒక మంచి దారిలో, ఒక పవిత్రమైన జీవితముకు, నీతివంతమైన ఒక జీవితముకు మన రూపం, మన మనసును మార్చి ఆయన తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడంటే ఇది దేవుడి ఉద్దేశం. దేవుడు సృష్టి చేసేటప్పుడే సృష్టి ఆయన మహిమపరచాలి. ఈ పని చేస్తే సృష్టి ఆయనను మహిమపరిచినట్టుగా. దేవునికే మహిమ కలుగును గాక.